పరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా జరిగిన ఆరాధన కార్యక్రమాన్ని బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రబంధనాలు. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం. ఈ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరే మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. పక్క వాళ్ళకి సేకరణిచ్చి షలోం అని చెప్పండి. షలోం లేదా షలోం అంటే సమాధానము కలుగునుగా. ఎప్పుడు మన హృదయంలో ఆనందం ఉంటుందో తెలుసా అండి? మనం ఇతరులతో సమాధానంగా ఉన్నప్పుడే మన హృదయంలో ఆనందం ఉంటుంది. అప్పుడు మన ముక్కులో తేజస్సు ఉంటుంది. హృదయంలో కోపం ఉందనుకోండి, ముక్కులో ఏముండదు, తేజస్సు ఉండదు. కోపము అనేది అపవాది స్వభావం. కాబట్టి మనం అపవాది సంబంధులుగా ఉండకూడదు. మాట్లాడకండి దయచేసి. నేను మాట్లాడడం స్టార్ట్ చేశాక కూర్చున్న వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సరే, వాక్యంలోనికి వెళ్లే ముందు ఒక చరణం పాడుకుని వాక్యంలోనికి వెళ్దాం. నీ వాక్యమును ధ్యానించినప్పుడెల్లా నా ఎదుటే నిలిచితివే. నీ వాక్యమును చప్పట్లు ధ్యానించినప్పుడెల్లా నా ముందు నిలిచితివే. కను పాపవలే కాపాడిన నిన్ను చూడాలను కొనగా, కను పాపవలే కాపాడిన నిన్ను చూడాలను కొనగా, కలగంటి నన్ను కొంటినే నిన్ను కలలో గంటినే. కలగంటి నన్ను కొంటినే నిన్ను కలలో గంటినే. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసారనామది కోరేనే. ప్రియమారనామది కోరేనే. ప్రియుడా యేసయ్యా పడాలి. ఆ ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని, ప్రియుడా నిన్ను చూడాలని. హల్లెలూయా. దేవుని చూడాలని ఆశ కలిగిన వారు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడు ఆయన దర్శనాన్ని మనం చూస్తాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడు ఆయన అభిషేకాన్ని మనం పొందుకుంటాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినటంలో దీవెన ఉంది, ఆశీర్వాదం ఉందని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడి ఉంది. కాబట్టి కొద్ది నిమిషాలు శ్రద్ధా భయభక్తులు కలిగి దేవుని మందులో కూర్చుందాం. దయచేసి మీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు కదా, మంచిది. వర్షిప్ టైం ఈజ్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ టైం. పూర్తిగా నేను దీవెనిచ్చేంత వరకు మీరు గుమ్మం దాటి బయటకు వెళ్ళకూడదు. అది భక్తి జీవితం అంటే, ఓకేనండి? దయచేసి నేను ఆఖరిలో దీవెనిచ్చేంత వరకు కూడా లోపల ఉన్నవారు బయటికి వెళ్ళటానికి వీల్లేదు. ఫోన్ వచ్చినా, వర్షమే వచ్చినా, తుఫానే వచ్చినా, సునామీ వచ్చినా ఎవరు కూడా దయచేసి బయటికి వెళ్ళకూడదు. సరే, వాక్యంలోనికి వద్దాం. ఈరోజు నూతనంగా క్రొత్త సబ్జెక్టు స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మొదలు పెట్టబోయే సబ్జెక్ట్ ఏంటంటే అపోస్తుల చరిత్ర. అపోస్తుల కార్యములు కాదు, అపోస్తుల కార్యములు కాదు. అపోస్తుల చరిత్ర వేరు, అపోస్తుల కార్యములు వేరు. అంటే రెండింటిని విడదీశాను. ఎందుకంటే అపోస్తుల చరిత్ర అంటే, అపోస్తులు అంటే అసలు ఎవరు, ఎంతమంది, వారు ఎలా పిలువబడ్డారు, వాళ్ళ వ్యక్తిత్వాలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా సిట్రేట్ చేయబడ్డారు యేసుక్రీస్తు ప్రభుల వారి చేత, వాళ్ళ జీవిత ప్రారంభం ఏంటి, జీవిత ముగింపు ఏంటి, అంత మాత్రమే చెప్తాను. వారి ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు చేశాడు. వాటినే అపోస్తుల కార్యాలు అన్నారు. అపోస్తుల కార్యాల్లో చూడండి, పేతురు గారు స్వస్థత, పౌలు గారు చేసిన స్వస్థత ఎన్నో చూస్తాం. మరి అపోస్తుల కార్యాలు దేవుని చిత్తమైతే ఈ సబ్జెక్ట్ ముగించిన తర్వాత కానీ, లేదా ఈ సబ్జెక్ట్ ముగించిన తర్వాత పరమగీతంలోకి వెళ్ళాలని ఆశ ఉంది. పరమగీతం ముగించాక కానీ
అపోస్తుల కార్యాలు మనం నేర్చుకుందాం. ఏమండి, ఈరోజు మన సబ్జెక్ట్ చెప్పండి అందరూ కూడా, అపోస్తుల చరిత్ర. రాసుకోండి. ఎవరు ఈ అపోస్తులు అంటే చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం మూలవాక్యం మర్చిపోవద్దు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు నేను చదువుతాను. మొదటిగా మీరందరూ కూడా దయచేసి శ్రద్ధగా ఆలకించండి. 2వ వచనం, ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడకు అంద్రేయ, జెబెదయి కుమారుడకు యాకోబు, అతని సహోదరుడకు యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, తోమా, సొంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడకు యాకోబు, తద్దయి అను మారు పేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 12 మంది ఉన్నారు. ఈ మూలవాక్యాన్ని మనం నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2వ వచనంలో మన వాక్య ధ్యానాంశం ఎవరంటే, మొదట పేతురు అనబడిన సీమోను, తర్వాత మాట ఏముంది, అతని సహోదరుడకు అంద్రేయ. మొదట అంద్రేయ గురించి నేను మాట్లాడతాను. అదేంటండి, ఇక్కడ మొదట పేతురు అనబడిన సీమోను అని ఉంది కదా, మీరు మొదట పేతురు గురించి చెప్పాలి కదా అని మీరు అభ్యంతరపడవచ్చు, ఆలోచించవచ్చు. నేను నాకున్నటువంటి ఆలోచన మేరకు మొదట అంద్రేయ గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. చెప్పొచ్చు కదా, 12 మందిలో ఎవరి గురించి చెప్పినా వాళ్ళ అపోస్తులే కదా. కాబట్టి అంద్రేయ కింద అండర్లైన్ చేసుకోండి. అంద్రేయ 10వ పేజీ, మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనంలో అంద్రేయను గురించిన జీవిత చరిత్ర ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఉపోద్ఘాతం చెప్తాను, రాసుకోండి. ఎవరు ఈ అంద్రేయ? చేపలు పట్టుకునేవాడు, వృత్తి జాలరి అని రాసుకోండి. అంద్రేయ వృత్తి జాలరి. పెన్ను పేపర్ ఏదండి? పుస్తకం చెప్పానుగా మీకు తెమ్మని. ఇంటికి వెళ్ళాక మీరు మీ అమ్మాయి దగ్గర రాసుకుని మళ్ళీ నాకు సాయంత్రం చూపించాలి. మీకు పనిష్మెంట్ అది. హోంవర్క్ ఇంటికి వెళ్ళాక చేయండి. CW చూసి హోంవర్క్ చేయండి. వచ్చేవారి నుంచి పుస్తకం, పెన్ను. నాకు చదవటం వచ్చు, రాయటం వచ్చు అన్న వాళ్ళందరికీ నిర్మోహటంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ పుస్తకం, పెన్ను తీసుకురావాల్సిందే. అప్పుడే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్ చెప్పండి. రాసుకున్నారు కదా, ఏం చెప్పాను? వృత్తి జాలరి. తర్వాత ఈ అంద్రేయ ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే బెత్సయిదా పట్టణానికి చెందినవాడు. రాసుకోండి. బెత్సయిదా, బే తా, తాకి సా ఒత్తు, ఇదా, బెత్సయిదా పట్టణానికి చెందినవాడు. రిఫరెన్స్ కావాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 44వ వచనంలో రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 44వ వచనం. ఇతని తండ్రి పేరు యోహాను. రాసుకోండి. ఇతని తండ్రి పేరు యోహాను. అయిపోయింది, ఇంట్రడక్షన్ అయిపోయింది. ఇతను చేపలు పట్టుకునేవాడు, ఇతని తండ్రి పేరు చెప్పాను, ఇతని ప్రాంతం పేరు చెప్పాను. ఓకేనా? సరే, ఇతను మొట్టమొదటిగా ఎవరికి శిష్యుడు అని ఆలోచన చేస్తే ఇది కూడా రాసుకోండి. బాప్తిస్మం ఇచ్చు యోహాను గారి శిష్యుడు. అందరూ మెలకుగా ఉన్నారా? మెలకుగా ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిద్రపోయే వాళ్ళు చెప్పండి. ఎవరు లేరుగా? మంచిది. ఇప్పుడు నేనేం చెప్పానంటే, ఎవరండి ఈ శిష్యుడు అంటే, బాప్తిస్మం ఇచ్చు యోహాను గారికి శిష్యుడు మొట్టమొదట. యేసుప్రభుల వారి శిష్యుడు కాదు, ముందుగా బాప్తిస్మం ఇచ్చు యోహాను గారి శిష్యుడు. సరే, ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. శిష్యులు ఎంతమంది? 12 మంది అని ఎక్కడుంది? ఎక్కడుంది? ఎక్కడుందండి? 12 మంది అని. ఇప్పుడు నేను మీకు అపోస్తుల పేర్లు ఇచ్చాను, శిష్యుల పేర్లు కాదుగా. శిష్యులు వేరు, అపోస్తులు ఆ కోణంలోనికి వెళ్తే, కొంచెం లోతుకి వెళ్తే వేరు చెయ్యొచ్చు. శిష్యులు ఎంతమంది అంటే 12 మంది కాదు. కొంతమంది అనుకున్నట్టు 72 మంది కూడా కాదు. రెఫరెన్స్ ఇస్తాను చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 17వ వచనంలో ఏముందో చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును, అంటే ఎంతమంది? అది ఎంతండి శిష్యులు? ఇప్పుడు శిష్యుల సంఖ్య చెప్పగలమా ఈ మాట ప్రకారం? మనం అనుకున్నట్టుగా 12 కాదు, 72 కాదు, అనేక మంది శిష్యులు ఉన్నారండి యేసుప్రభుల వారికి. అనేక మంది శిష్యులు ఉన్నారు. అనేక మందిలో
అనేక మందిలో ప్రాముఖ్యంగా కొంతమంది నిలబడ్డారు, చాలా మంది వెళ్ళిపోయారు. ఆ కొంతమంది ఎంతోమంది చూడండి. లూకాసు వార్త 10 మొదటి వచనం. లూకాసు వార్త 10 అన్ని రిఫరెన్స్లు రాసుకోండి, మీకు ఉపయోగపడతాయి. అటు తర్వాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపాను. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఈ వచనంలో ఎంతమంది ఉన్నారు? 70 మంది ఉన్నారు. 17వ వచనం కూడా చదవండి. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, మొదటి వచనంలో పంపబడ్డారు. అర్థమవుతుందండి? పంపబడ్డారు. వీరు వచ్చి చెప్తున్నారు ఇప్పుడు 17వ వచనంలో సందర్భంలో ఏంటంటే, మాకు దెయ్యాలు లోబడుతున్నాయ్యా. అధికారం ఇచ్చింది ఆయనే. ఒరే బాబు, అందుని బట్టి కాదురా, దెయ్యాలు ఎలా పడుతున్నాయని కాదురా మీరు సంతోషించాల్సింది. ఇదిగో జీవ గ్రంథంలో మీ పేర్లు రాయబడినందుకు సంతోషించాలంట. ఏదో దెయ్యాలను అలగొట్టేస్తే పెద్ద ఏదో వేరే లెవెల్లో ఫీల్ అయిపోతూ ఉంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దెయ్యాలను అలగొట్టాం, స్వస్థతలు చేసాం, అద్భుతాలు చేసాం, అది కాదు గొప్ప సంతోషం. గొప్ప సంతోషం ఏంటంటే, ఇప్పుడు అక్కడ యేసు ప్రభులు వారు అన్నారు చూడండి, లోబడుచున్నవని చెప్పగా 20వ వచనం, అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. చాలా మంది బ్యాచ్, శిష్యులు బ్యాచ్, ఈ రోజున సేవకులు గుంపు కూడా ఇలాగే ఉన్నారు. ఎలా ఉన్నారండి? పేర్లు చెప్పకూడదు, మళ్ళీ నా మీద బుర్ర జల్లుతారు. ఎందుకంట ఒకరు విమర్శించడం నా పని కాదు. మరి మధ్యకాలంలో పాలకొల్లులో కూడా రాత్రి చెప్పాను, 2 దైవజనుల్ని మీటింగ్లు నిలిపివేశారు. ఇది దేవుని చిత్తానికి వ్యతిరేకం మీరు చేస్తున్నదని చెప్పి. గమనించాలి, మత్తయి 7:21లో కూడా ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యానికి ప్రవేశించడు గాని తండ్రి చిత్త ప్రకారము చేయవాడే పరలోక రాజ్యానికి వారసుడు అవుతారు, లేదా పరలోక రాజ్యానికి వెళ్తారు. అక్కడ ఏముందంటే, అయ్యా మేము దెయ్యాలను నిలగొట్టాం, మేము అద్భుతాలు చేసాం, మేము ప్రవచనాలు చెప్పామంటే యేసు ప్రభులు వారు ఏమంటారు తెలుసు వాళ్ళతో, మీరెవరో నాకు తెలీదు, అవతల పో. దెయ్యాలను నిలగొట్టిన వాళ్ళు కాదు పరలోకానికి వెళ్ళేది. స్వస్థతలో గారిడులు, అద్భుతాలు, మాయలు, మోసాలు చేసిన వాళ్ళు కాదు పరలోకానికి వెళ్ళేది. ప్రభు పిలిచిన పిలుపుకు లోబడి ప్రభు చిత్తాన్ని జరిగించువాడే పరలోకానికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, ఇప్పుడు శిష్యులు ఎంతమంది అంటే, శిష్యుల సమూహం చెప్పలేనంత మంది. తర్వాత ఆ సమూహంలో ఎంతమంది నియమించబడ్డారు? 70 మంది నియమించబడ్డారు. ఈ 70 మందిలో కొంతమంది మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అది ఎక్కడుంది? యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. సందేహం లేకుండా మీకు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అన్నమాట. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని 12 మందిని అడుగగా. ఇప్పుడు చెప్పండి, 70 మందిలో ఎంతమంది వెళ్ళిపోయారు, ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళు 58 మందా? 58 మంది వెళ్ళిపోయారు, 12 మంది ఉన్నారు. ఆ 12 మందిని కూడా చూసి యేసు ప్రభువులు అడుగుతున్నారు, మీరన్నా ఉంటారా, వెళ్ళిపోతారా? చూడండి, మందిరం ప్రారంభించిన కాడి నుంచి చూస్తే ప్రతి సంవత్సరానికి 2 కుటుంబాలు వస్తాయి, 2 కుటుంబాలు వెళ్తాయి. నేను తక్కువే చెప్పా. మరికొన్ని సంఘాల్లో 6 కుటుంబాలు వస్తాయి, 6 కుటుంబాలు వెళ్తాయి. చెప్పలేం ఎవరు ఎంతవరకు ఎక్కడ నిలకడగా ఉంటారో చెప్పలేం. నిలకడ లేని విశ్వాసులు నేటి సంఘ సమాజాల్లో ఉన్నారు అని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదు. నిలకడ లేదు. సరే, ఆనాడు పిలువబడినటువంటి శిష్యుల్లో కూడా నిలకడ లేదు. సమూహమే వచ్చారు, 70 మంది ఉన్నారు. 70 మందిలో 12 మంది మిగిలారు, మిగిలిన వెళ్ళిపోయారు. ఈ 12 మంది అయినా నిఖరంగా ఉన్నారా? చెప్పండి, ఈ 12 మందిలో ఎవరు పోయారు? అది చూడండి, ఆ మాట కిందే ఉంటది. అందుకు 70 వచనం, అందుకు యేసు, నేను ఏమైనా 12 ఏర్పరచుకొనలేదా? అద్దుగదుగు మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పి. ఇప్పుడు సంఘంలో మనం ఎంతమంది ఉన్నామండి? 40 మంది ఉంటామేమో. మరలా మనలో ఎంతమంది సాతానులు ఉన్నారు ఎవరికి తెలుసుది? ప్రభువుకు తెలుసుది, దేవుని వాక్యానికి తెలుసుది.
సాతాన్ అంటే నిన్ను డైరెక్ట్గా సాతాన్ అనట్లేదు, కానీ ఎవరైతే సాతానుకు చోటిచ్చారో వాళ్ళు సాతానే సమానమే కాబట్టి ఇస్కరియోతు యోధాలో సాతాను పట్టేశాడు, దెయ్యం పట్టేసింది. కాబట్టి ఇస్కరియోతు యోధ ఏమండి ఉరెట్టుకుని అర్ధాంతరంగా చనిపోయాడు. తన గురించి తన మెంబర్షిప్లో చెప్తాను. ఇప్పుడు మన మెంబర్షిప్ ఎవరు? నెంబర్ 1 ఆంద్రేయ. ఆంద్రేయ గురించి మాత్రమే మనం ధ్యానం చేద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మరునాడు మరల యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెదుకుచున్నారని వారిని అడుగగా, వారు రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటలు వేళాయను. చాలండి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీదకి రాబోతున్నారని కొన్ని వందల సంవత్సరాల క్రితమే యెషయా భక్తుని ద్వారా ప్రవచించడం మనం చూస్తున్నాం. ఆదాము హవ్వలు ఉన్నప్పుడే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రారంభంలోని ఆదికాండం 3:15లో అది నిన్ను తల మీద కొట్టును అనేటటువంటి ప్రవచనం ద్వారా యేసు ప్రభులు వారు ఈ భూమి మీదకి రాబోతున్నారని ఆ ప్రవచనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఆ ప్రవచనాల నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభులు వారు కన్యక గర్భమందు ఉద్భవించి పరిశుద్ధునిగా ఈ భూమి మీదకి మానవావతారిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన ఈ లోకంలో సేవ చేయడానికి కొంతమందిని పిలుచుకున్నాడు. ఆ కొంతమందిలో అనేక మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. కానీ నిలబడిన వారు మాత్రం 12 మంది. వీరు ఎలా పిలువబడ్డారు అనే సంగతులను నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా అంద్రేయ పిలువబడలేదు. యోహాను, బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు చెప్పిన మాట విని యేసు ప్రభులు వారిని వెంబడించిన వారిలో మొట్టమొదటి వాడు అంద్రేయ. ఈ మాట రాసుకోండి, ఓకేనా? దేవుని స్తోత్రం చెప్పండి. పిలవబడలేదన్నా నేను అసలు పిలవబడలేదు అనుకోమాకండి, తర్వాత పిలవబడ్డాడు. అర్థమవుతుందా? ముందు పిలవబడలా. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చెప్పారు, ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారు అలా వెళ్తుంటేనంట ఆయన గురించి సత్యం చెప్పాడంట. ఏంట సత్యం? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ఆ మాట చెప్పంగానే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించారు. ఈ శిష్యులు యేసు ప్రభుల వారిని వెంబడించినందుకు బాప్తిస్మం ఇచ్చి యోహాను బాధపడ్డారండి? బాధపడలా. బాప్తిస్మం ఇచ్చి యోహాను కావచ్చు, ఇక్కడ నిలబడిన దైవజనుడైన నేను కావచ్చు, యేసుక్రీస్తు ప్రభుల వారిని పరిచయం చేయాలి తప్ప మా దగ్గరే పెట్టుకుని మమ్మల్ని ఆరాధించే వారిగా చేసుకోవడానికి వీళ్ళే. బాప్తిస్మం ఇచ్చి యోహాను తన శిష్యులకి నేర్పి ఉంటాడు. ఇక్కడ విశదపరచబడలేదు కానీ నేర్పి ఉంటాడు లేఖనాల గురించి. ఇదిగో యెషయా గ్రంథంలో ప్రవచనం ఉంది, యేసుక్రీస్తు ప్రభులు వస్తారు, ఆయన్ని మెస్సయా అంటారు. మెస్సయా అను మాటకు రక్షకుడు అని అర్థం. ఆయన వచ్చినప్పుడు మన పాప భారాన్ని ఆయన మోస్తాడు, మనందరికి విడుదలనిస్తాడు అని చెప్పి బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా నేర్చుకుంటున్నాడు అంద్రేయ. నేర్చుకుంటున్నటువంటి ఆ తరుణంలో ఎప్పుడైతే ఆ మాటలు నేర్చుకుంటూ తాపత్రయంతో ఆశతో ఎదురు చూస్తున్నాడో మెస్సయ్య రాక కోసం, ఈ అంద్రేయ తలక్కుమని యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. బాప్తిస్మం తీసుకుని ఆయన ఒడ్డును వెళుతూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువును చూసి ఆ మాట చెప్పినప్పుడు, ఇంతకాలం మనం ఎదురు చూస్తున్నాం, ఇంతకాలం మనం నేర్చుకుంటున్నాం, ఇంతకాలం మనం వింటూ ఉన్నాం, ఇంతకాలం మనం ఎదురు చూస్తున్న మన నిరీక్షణకు మెస్సయ్య మనం చూసాం ఈ రోజుని సంతోషాన్ని పట్టలేక యేసు ప్రభుల వారు వెనకాలే వెళ్ళిపోయారు. అంద్రేయ మరొక శిష్యుడు, ఈ ఇద్దరు కూడా. ఈ ఇద్దరు శిష్యులు వెళ్తా ఉంటే వెంబడించుట అనే మాట కూడా నోట్ చేసుకున్న తర్వాత చెప్తాను ఈ మాట గురించి. వెంబడించుట చూచి యేసు ప్రభుల వారు అడిగారు, ఏమని? చూసారు అప్పుడే బైబిల్లో, మీరేమి వెలుగుచున్నారని వారిని అడుగగా, వారు రబ్బీ, నీవెక్కడ కాపురం ఉన్నావని ఆయన. ఇప్పుడు చెప్పండి, రబ్బీ అన్న మాటకి అర్థం ఏంటి? బోధకుడు.
ఇప్పుడు వీళ్ళు రమారమి ఒక దినం పాటు ఉన్నారంటే, ఎన్ని గంటలు ఉన్నారో తెలియదు, ఒక దినం ఉన్నారంటే యేసు ప్రభుల వారితో ముచ్చటించారు, యేసుక్రీస్తు ప్రభుల వారితో సంభాషించారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగి కొన్ని ప్రశ్నలకు సార్థకం చేసుకున్నారు, కొంతవరకు సమాధానాన్ని పొందుకున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. అది ఎంతవరకు, కొంతవరకు కాదు. అక్కడ అద్భుతమైన మాట ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇదే అధ్యాయంలో 41వ వచనం, 40వ వచనం కూడా చదవండి. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మాటను కూడా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు కావాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు యేసు ప్రభుల వారితో మాట్లాడడం వల్ల అతనికి ఒక సంగతి విశదపరచబడింది. ఏంటా సంగతి అంటే, మేము మెస్సీని కనుగొన్నాం. ఇది యూదులమైన మనందరం కూడా ఎదురు చూస్తున్న మెస్సీ రాని వచ్చాడు. నేను ఆయన దగ్గర కొంతకాలం బస చేశాను, కొన్ని గంటలు బస చేశాను. మా గురువు గారి మాట చెప్పారు, నేను ఆయన వెంబడించాను, ఆయన ఉన్న స్థలానికి వెళ్ళాను, ఆయనతో మాట్లాడాను, ఆయనతో సంభాషించాను. ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది, మెస్సయ్య ఈ భూమి మీదకి వచ్చాడు, మన పాపుల రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టడానికి కలవరినాథుడిదిగో కలవరి కొండపై తన ప్రాణం పెట్టడానికి మనందరి కోసం యేసయ్య వచ్చాడు. మెస్సయ్యను కనుగొంటిమంటే మాటలో నేను అంత అర్థం ఉందని నేను భావిస్తున్నాను. ఇది నా సొంత విషయాలు చెప్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇవన్నీ అక్కడ విశదపరచబడాలా. ఇప్పుడు అన్నం మెతుకు పట్టుకుంటే చాలు కదండి, ఉడికిందో లేదో. మెస్సయ్యను కనుగొంటిమంటే ఆ మాటలో ఎన్ని విషయాలు చెప్పొచ్చు. మరి ఏం కనుక్కున్నాడు అక్కడ రాయబడలా. వెంటనే వెళ్ళిపోయాడు తన పేతురు తన సహోదరుడి దగ్గరికి. అన్నయ్య అవుతాడు, తమ్ముడు అవుతాడు, కానీ సహోదరుడు అని ఉంది కదా. అన్నయ్య, నేను మెస్సీనే కనుగొన్నాను. తన హృదయంలో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మెస్సీని కనుగొన్నాడు అంద్రేయ. శిష్యులు కూడా గొప్ప మాట చెప్తారు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో. 220వ పేజీ అండి, తీసారు అందరూ కూడా. 21వ పేజీ. ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాం. ఇది ఒక్క అంద్రేయ మాత్రమే కాదు కనుగొన్నది. యేసు ప్రభుల వారి దగ్గర నిలకడగా నిలబడిన 12 మంది శిష్యులు కూడా చెబుతున్న సాక్ష్యం అద్భుతమైన సాక్ష్యం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరికైనా కునుగుపడ్డు వస్తే, ఎవరికైనా నిద్ర వస్తే దయచేసి బయటికి వెళ్ళి ముఖం కట్టుకుని వచ్చి కూర్చోండి. నేను వాక్యం ప్రారంభిస్తానో లేదో ఒకరికి ఇద్దరికి వచ్చేస్తూ ఉంటుంది, అర్థమవుతుందా? కాబట్టి దయచేసి నేను చెప్తున్నాను, ఇది కరోనా వైరస్ కంటే డేంజర్. పక్క వాళ్ళకి అందరికీ చుట్టేసుకుంటుంది. నేను మాట్లాడేదే 45 నిమిషాల ప్రసంగం. అంద్రేయుని గురించి చాలా తక్కువ వివరణ ఉంది బైబిల్ గ్రంథంలో. దయచేసి నేను విశదపరుస్తాను, కొంచెం క్లుప్తంగా కులంకషంగానే మాట్లాడతాను. 2 చేతులు జోడించి చెప్తున్నాను, నిద్ర రానిమ్మాకండి. స్త్రీలు, పురుషులు, యవనస్తులు అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నిద్ర రానిమ్మాకండి దయచేసి. పరిశుద్ధ గ్రంథంలో అది చాలా భయంకరమైనటువంటి శాపంగా పరిగణించబడిందండి. దేవుని మందిరంలో మనం నిద్రపోకూడదు, నిద్రకి చోటు ఇవ్వకూడదు. సరే, ఇప్పుడు నేను ఎక్కడున్నాను? యేసయ్యను కనుగొన్నాను అని అంద్రేయ పేతురు దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఆ సంగతి గురించి నేను వివరించాను. ఇప్పుడు మొట్టమొదటి మాటకి రండి. మార్కు శుభవార్త మొట్టమొదటి మాట రాసుకోండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిందంతా కూడా ఉపద్ఘాతమే. మొదటి మాట రాసుకోండి. మార్కు శుభవార్త మొదటి అధ్యాయం 16వ వచనం నుంచి. ఆయన గలలియా సముద్ర తీరమున వెలుచుండగా సీమోను సహోదరుడు అంద్రేయయు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. ఇది ప్రభువు పిలిచినటువంటి మొట్టమొదటి పిలుపు. ఆయన ఎవరిని పిలిచాడంటే, ఇదిగో మొదట సీమోను సహోదరుడైన అంద్రేయని. అందుకనే ఇంతకుముందే మీకు శిష్యుల గురించి మీకు రిఫరెన్స్ ఇచ్చాను కదా, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. మొదట సీమోను అనబడిన పేతురు అని ఉంది. అందుకనే అర్థమవుతుందండి అన్నమాట. లేదా అంద్రేయకి అతను అన్నయ్య అయినా కావచ్చు, అందుకని ముందు పేరుంది. మరియమ్మ మార్తల్లో కూడా ముందు పేరు ఎవరైతే ఉంటుందో వాళ్ళ అక్క అన్నమాట. ఇక్కడ ముందు పేరు పేతురు గారిది ఉంది, అన్నయ్య అన్నమాట. సరే, నేను అంటాను, ఆల్రెడీ అంద్రేయ ప్రభుని వెంబడించాడు కదండి. వెంబడించాడు, తెలుసుకున్నాడు, వచ్చేసాడు. ఇంకా ఆయన దగ్గరే లేడు. అర్థమవుతుందండి. మళ్ళీ చేంజ్ చేసుకున్నారు వీళ్ళు.
చేపలు పట్టుకున్నారు. ఇది మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు నేను మీకు ఇచ్చినటువంటి ఈ రెఫరెన్స్, ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ రెఫరెన్స్లో వాళ్ళిద్దరు సముద్ర తీరానికి వెళ్ళంటండి, చేపలు పట్టుకున్నారంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభులు వారిని చూచి వారిని పిలిచాడు. ఏమని? ఓ సీమోను పేతురు, అంద్రయ్య, నన్ను చూడండి, మీరు చేపలను కాదు ఇక మీద పట్టాల్సింది, మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను, నా వెంబడి రండి అని అన్నాడు. ఇది పిలుపు. మొట్టమొదటి మాట రాసుకోండి, పిలువబడిన అంద్రేయ. జాల్లరి 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 వా యేసు, జారిపోయిన వారి కోసం వచ్చావా. జాల్లరి 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 వా యేసు, జారిపోయిన వారి కోసం వచ్చావా. జారిపోయిన వారి కోసం వచ్చావా. హల్లెలూయా. చెరువులో చేపలు వేసినప్పుడు ఏదైనా పిల్ల జారిందంటే దాని అర్థం ఏంటి? చావు బతుకుల్లో ఉందని అర్థం. మనుషులు పట్టు జాడలుగా చేస్తానని ప్రభు ఎందుకు చెప్పాడంటే, అరే నాయన, చేపలు కదరా, మనుషులు నాశనానికి జోగుతున్నారా బాబు. ఈ మనుషులందరూ కూడా ఇప్పుడు పాపం చేత పట్టబడున్నారు. ఈ పాపంలో వీళ్ళు మరణిస్తే నరకానికి వెళ్ళిపోతారు. పాపం అనే శాపం చేత కొట్టబడుతున్నారు. పాపము చేత శాపము చేత తరమబడుతున్న మనుషులను పట్టు జాలరులుగా నేను మిమ్మల్ని చేస్తాను, నన్ను వెంబడించండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పిలుపు చాలా ప్రాముఖ్యం. ఈ రోజున చాలా మంది పిలుపు లేకుండానే సేవలోకి వస్తున్నారు. పిలుపు లేకుండా సేవలోకి వచ్చిన వారు లేదా నిలబడిన వారు ఎంతో కాలం నిలబడలేరు, సేవ చేయలేరు అనే సంగతి మనం తెలుసుకోవాలి. పిలుపు చాలా ప్రాముఖ్యం. ఓ బ్రదర్ నన్ను అడిగారు, బార్బర్ షాప్లోకి వెళ్ళినప్పుడు సమయం ఖాళీగా ఉంది, కూర్చున్నాం. నన్ను అడిగారు, తమ్ముడు, దేవుడు నిన్ను పిలిచాడా అని అడిగారు. నేను సందేహంలో పడిపోయాను, చాలా బాధపడ్డాను. పోనీ దర్శనం ఏమైనా దేవుడు చూపించాడా అని అడిగితే నాకు సమాధానం లేదు. ఆ మాట ఇచ్చుకుని మా గది వెనకాల చిన్న గది ఉంది చూశారు, అది నా ప్రార్థన గది. అప్పుడు ఆ ప్రార్థన గదిలో కూర్చుని వివాహం కూడా కాల 4 రోజులు ఏమీ తినలేదు, టిఫిన్ కూడా చేయలేదు. మంచినీళ్ళు టీ ఇదే. 5వ రోజున నాకు నేనేమైపోతాను భయపడి టిఫిన్ తెచ్చిపెట్టింది మా అమ్మ. 4 రోజులు కూడా ఏమీ తినకుండా ఆ బ్రదర్ నన్ను అడిగిన ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. నాకు పిలుపు కావాలి, నాకు దర్శనం కావాలి అని ఏడ్చి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రభు 2 దర్శనాలు ఇచ్చాడు. ఏంటా 2 దర్శనాలంటే, నేను, నా స్నేహితుడు పాండరంగా, తన భార్య ప్రసన్న అక్క, తర్వాత నా స్నేహితుడు శ్రీను, మేము 4 కలిసి బండి మీద వెళ్తున్నాం. పడిపోతే ఈ 3 కూడా అటు ఇటు చెదిరిపోయారు. ఒకరేమో డ్రగ్స్ కోసం వెతుకుతున్నారు, ఇంకొకరేమో దేనికోసమో వెతుకుతున్నారు. నేనైతే నా ముందు ఒక మూట పడిపోయింది. ఆ మూట ముందు ఏడుస్తూ ఆ మూట ముందు కూర్చుని ప్రలాపిస్తున్నాను. నా ఇంటెన్షన్ ఫీలింగ్, నా అంతరంగంలో ఉన్న ఆలోచన ఏంటంటే, ఆ మూటలో ఏముందని నా ఆలోచన చెప్తుందంటే, నా అవయవాలు ఆ మూటలో ఉన్నాయి, నా అవయవాలు ఆ మూటలో ఉన్నాయన్న ఫీలింగ్తో నేను ఏడుస్తున్నాను. నేను ఏదైతే ఒప్పుకుని దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి ప్రార్థిస్తున్నానో అదే దేవుడు నాకు చూపించాడు. నా పాపపు మూట ముందెట్టుకుని ఏడుస్తున్నాను నేను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో మీ పాపములను ఆయన సముద్ర గర్భములో పడవేసి ఉన్నాడంట. మనుషులైతే దాన్ని తీసి ఆ పాపాలను భుజాల్లో వేసుకునే ఉండే, అర్థమవుతుందా? కానీ నా పాప శాపం అనే మూటని దేవుడు, నేను ప్రలాపించినప్పుడు నా పాపం అనే మూటని సముద్ర గర్భంలో పడేసి. ఇది మొట్టమొదటి దర్శనం. రెండవది ఏంటంటే, పొలిమేరలో జరిగిన సందర్భం ఇది. ఏంటంటే, ఒక నల్లగా ఉంది, అదేంటో నాకు తెలియదు పదార్థం, దాని మీద నేను కట్టబడి ఉంటే మా అమ్మమ్మ గారు ఇద్దరు కూడా నన్ను ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు, నన్ను లాక్కుంటూ వెళ్ళిపోతున్నారు. నా మీద అంతా ఆయిల్ ఉంది, అది ఏ ఆయిల్ నాకు తెలీదు, ఆయిల్ ఉంది. వీళ్ళు చేత్తోనే అగ్ని తీసి నా మీద వేసేస్తున్నారు, నా మీద వేసేస్తున్నారు. నేను భయపడిపోతున్నాను, కాలిపోతున్నాను అని అంటున్నాను. దర్శనంలోనే నేను అంటున్నాను, దేవుడు తన పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా నన్ను కాల్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని మహిమపరుద్దాం. ఏంటంటే దానికి సాదృశ్యం ఏంటంటే,
యెషయా దర్శనంలో కెరూబులు వచ్చి, ఒక కెరూబు మండుచున్న నిప్పు తీసుకొచ్చి తన పెదవులకి తాకిచ్చినప్పుడు ఏమైంది? ఆ పెదవి కాల్చబడింది, పవిత్రపరచబడ్డాయి. అపవిత్రమైన పెదవులు గలవాడు నన్ను ఏడుస్తున్న యెషయా పెదవులు కాల్చబడ్డాయి, అక్కడ పరిశుద్ధపరచబడ్డాడు. ఆ దర్శనానికి ముందు చేసిన సేవ వేరు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ దర్శనం పొందుకున్న తర్వాత యెషయా చేసిన సేవ వేరు. నేను కూడా ఈ దర్శనం రాకముందు చేసిన సేవ వేరు, దర్శనం వచ్చిన తర్వాత చేసిన సేవ. ఇప్పుడు ఎవరు నన్ను అడిగితే ప్రభు నన్ను దర్శించాడండి, నేను చెప్పగలను. నా అవయవాలని దేవుడు ఏమండి శుద్ధి చేశాడండి, నన్ను కాల్చాడండి పరిశుద్ధాత్మ దేవుడు అని నేను సమాధానం సాక్ష్యం చెప్పగలను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి గమనించాలి, పిలుపు అనేది చాలా ప్రాముఖ్యం. ఈ రోజున ఈ మాట అనకూడదు, దేవుడు నన్ను క్షమించగాక. పుట్టగొడుగుల్లాగా మందిరాలు లేస్తున్నాయి, అలాగే సేవకులు కూడా లేస్తున్నారు. ఎందుకు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, వచ్చిన వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, అవగాహన లేదు, గ్రహింపు లేదు. ఆ పిల్ల మాట్లాడితే మాట్లాడిన డిస్టర్బ్ చేస్తే కింద తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చేయి. అదవుతుందా? చిన్నపిల్లలు తల్లిదండ్రుల దగ్గరే ఉండాలి. అది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు రాజీ పండండి, అసలు ఎంత ఇంట్రెస్ట్గా ఎంత మూమెంట్గా వెళ్తుంది వాక్యం. చిన్నపిల్లలను కూడా లేకుండా చూడు పాస్టర్ గారు ఎంత పని చేశాడో మీరు అనుకుని తిట్టుకోండి, నాకు సంబంధం లేదు. వాక్యానికి అడ్డొస్తే నా బిడ్డలనైనా చూడండి, కట్టుకున్న బాయ్నైనా ఎవరినైనా లక్ష్యం అంతే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది మాట్లాడుతుంటే ఏదో చెవులు జోరుగా అంటుంది, చూడండి ఎంత శాతం ఎట్టింది అక్కడ. ఆ శాతంతో నువ్వే ఎత్తాలి, అదే నువ్వు తీసుకొచ్చావు కాబట్టి. తీసుకొచ్చేసి చింపేసి పడేయండి, మేము ఎత్తి అవతలాడేస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి అమ్మా. సరే మంచిది. ఇప్పుడు ఎక్కడున్నాను? వాక్యం దగ్గర ఉన్నా. పిలువబడిన పిలుపు చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మత్తయి సువార్త 22:14, మత్తయి సువార్త 22:14, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొంతమంది ఏమో పిలుపు లేకుండా వస్తున్నారు, కొంతమంది ఏమో పిలువబడి కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. పిలుపు లేకుండా వస్తున్నారు. వాళ్ళు ఎవరు దేనికోసం వస్తున్నారంటే వారి కడుపే వారికి తిండి కోసం, బతుకు తెరువు కోసం బైబిల్ పట్టుకునే బోధకులు లేకపోలేదు. వాళ్ళు పిలుపు లేకుండా వచ్చారు. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరు. యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పిన ఆ సువార్త విని జీర్ణించుకోలేక, అర్థం చేసుకోలేక, గ్రహించుకోలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు రోమా సామ్రాజ్యం ఏలుబడి చేస్తుందండి. యూదులందరి ఉద్దేశం ఏంటంటే రోమా సామ్రాజ్యం పడగొట్టేసి ఇప్పుడు యేసయ్య ఒక కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు మనందరం మంత్రులము, ప్రధానమంత్రులము అయిపోతాం అనుకుంటున్నారు వీళ్ళు కొంతమంది. యేసయ్య ఈ భూమి మీద రాజ్యాన్ని స్థిరపరచడానికి కాదు, ఆల్రెడీ ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆయనకు ఒక రాజ్యం ఉందని ఎవరు గ్రహించారు? కుడివైపున ఉన్న దొంగ గ్రహించాడు. అది ప్రత్యక్షత. నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేయ. ఏంటి ఈ భూమి మీదకి వచ్చి ఇప్పుడు అలెగ్జాండర్ లాగా కత్తి పడతారు అనుకున్నారు వీళ్ళందరూ, యూదులందరూ కూడా. అర్థమవుతుందండి? అబ్బా యేసు ప్రభుల వారి వెనకాల ఉంటే తిండికి కొద ఉండదు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పనిచెట్టేశాడు, తిండికి కొద ఉండదు అనుకున్నారు. చాలా మంది యేసు ప్రభుల వారిని ఎందుకు వెంబడించారంటే తిండి కోసం వెంబడించారు. కాబట్టి మొట్టమొదటి మాట పిలుపు చాలా ప్రాముఖ్యం. మొట్టమొదటి మాట రాసుకోండి, పిలవబడిన అంద్రెయా. పిలవబడిన అంద్రెయా ఏం చేశాడయ్యా అంటే, మళ్ళీ చదవండి మార్కు సువార్త 1వ అధ్యాయం. మీరు అక్కడే ఉండాలి, బైబిల్ మూసేయకూడదు. నా సబ్జెక్టు మూల వచ్చి చెప్పాను, చదివి దాన్ని వివరిస్తున్నప్పుడు మీరు బైబిల్ ఎందుకు మూసేస్తున్నారు నాకు అర్థం కాదు. మొత్తం అంతా చదవద్దండి. పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేశారో చెప్పండి. 18వ వచనం, అది వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన వెంబడించు. చాలు, పిలుపుకు విధేయత చూపించారు. ఇదిగో మనుషులు బట్టి జాలన చేస్తాం, మీరు నన్ను వెంబడించనంటే వలలు విడిచిపెట్టేసి ఆయన వెంబడించారు. వలలు విడిచిపెట్టడం గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను చెప్పదగ్గ విషయం ఏంటంటే విధేయత. వారు యేసయ్యను వెంబడించారు, యేసయ్య పిలుపుకు లోబడ్డారు. పిలుపుకు లోబడ్డం అనేది చాలా ప్రాముఖ్యం. పిలువబడిన పిలుపుకు లోబడ్డాడు అబ్రహాము. చూడండి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం, 207వ పేజీ. అబ్రహాము పిలువబడినప్పుడు
విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమును సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అద్ది పిలువబడిన శిష్యులు దేనికోసం ఎదురు చూడాలి? రొట్టెల కోసం కాదు, చేపల కోసం కాదు, స్వస్థతల కోసం కాదు, అద్భుతాల కోసం కాదు. ఇదిగిదిగు ఇక్కడ అబ్రహాము దేని నిమిత్తం అయితే చూశాడు? పునాదులు గల ఆ పట్టణం. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా, ప్రేలాడదీసిన. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ భూమి ఎక్కడుంది? శూన్యములో ఉందని, ఇది ఎప్పుడో శూన్యంలో కలిసిపోద్దని కొంతమంది ఎరుగి, కొంతమంది తెలుసుకుని, కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పిన మాటలు ఆధారంగా చేసుకుని అంగారక గ్రహమా ఎక్కడో స్థలాలు కొనుక్కున్నారంటే వెళ్ళి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఎక్కడో ఏదో ఒక ఈ భూమిలాగా మరొక గ్రహం ఉందట. దాన్ని ఏమంటారండి? విష్ణు కూడా పంపించారు కదా. అంగారకేనా? అంతరిక్షమా? కాదు, ఒక పేరు ఏదో పెట్టారు దానికి. ఆ స్థలంలో భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్నటువంటి ఆ ఏదో ఒక గ్రహం మీద ఉన్నటువంటి ఆ స్థలాలు కొంటున్నారంట. భూమి ఏదో ఒక రోజున గతించిపోద్దని శాస్త్రవేత్తలకు తెలుసు. ఈ వారంలో కూడా చూసాం, ఏదో ఉలకొచ్చేతన పడిపోద్ది, భూమిని తాగేద్దే, ఏదో చాలా మంది చచ్చిపోతారు, తుఫాన్లు వచ్చేస్తాయని బెదిరిస్తున్నారు. అవి బెదిరింపులు మాత్రమే అనుకోవద్దు, ఏదో ఒక రోజున నిజం అయిద్దే. ఉలక ఒకటి కాదు, రెండు కాదు, అనేకలు వచ్చి పడతాయి. భూమి నాశనం అయిపోద్ది. దేవుని వాక్యంలో రాయబడింది, ఆకాశము గతించిపోను, భూమి గతించిపోను వాక్యం చెప్తుంది. ఇక్కడ అబ్రహాము పిలువబడినప్పుడు దేనికోసం ఎదురు చూచాడు అంటే ఈ లోకంలో బతుకు తెరువు కోసం కాదు. అబ్రహాము చూసింది పునాదులు కలిగిన పట్టణము కోసం. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడాచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడాచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా యేసయ్యా. చప్పట్లు. నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. ఈ భూమికి అసలు పునాదులు లేవు. పునాదులు గల పట్టణం ఇదిగో ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, ఆఖరి అధ్యాయంలో యెరూషలేము అనే నూతన పట్టణం దిగి వస్తుందంట. చక్కని అద్భుతమైన పాటలు కూడా రాశారు కదా. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంగము. సరే, నేను సబ్జెక్ట్లోకి వచ్చేస్తాను. వలలు వేస్తున్నటువంటి వారిని చూచి యేసయ్య పిలిచాడు. పిలుపు ఏంటో తెలుసా? చేపలు పట్టే జాలరులుగా కాదు, మనుషులను పట్టే జాలరులుగా మిమ్మల్ని చేస్తా. అప్పుడు దాకా చేపలు పట్టుకుని డబ్బులు సంపాదించారు. ఇప్పుడు వాళ్ళ సంపాదన ఏమైపోయిందో తెలుసా? ఆత్మల సంపాదన అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మంచిది. అబ్రహాము పిలువబడినప్పుడు పిలుపుకు విధేయత చూపించాడు, ఆశీర్వదించబడ్డాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, శిష్యులు కూడా పిలిచినటువంటి పిలుపుకి విధేయత చూపించారు. నేను అడుగుతున్న ప్రశ్న, మీలో చాలా మందిని ప్రభు సేవకు పిలుస్తూ ఉంటాడు. సేవ అంటే సంఘాన్ని కట్టి పరిచర్య చేయడం, వాక్యం చెప్పడం మాత్రమే అనుకోవద్దు. సేవ అంటే కోటి సేవలు భూమి మీద ఉన్నాయి, కానీ కోటి సేవలను అందుకునేది ప్రభు ఒక్కడే. మందిరంలో కుర్చీలు వేయడం కానీ, కుర్చీలు తీయడం కానీ, చాపలు వేయటం కానీ, చర్చి తొడవటం కానీ, ఇదంతా కూడా పరిచర్యే. దేవుడు మిమ్మల్ని ఎప్పుడైనా ప్రేరేపించాడా? వాక్యం చెప్తున్నప్పుడు మందిరానికి కొంచెం అరగంట ముందుగా వెళ్ళాలి, మందిరాన్ని తొడవాలి, మందిరంలో కుర్చీలు వేయాలి, ఇలాంటి కొన్ని పరిస్థితులు చేయాలని మీకు ఒక ప్రేరేపణ ఉందనుకో, అది కూడా ఒక పిలుపే. ఆ పిలుపుని చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఎవరమ్మాయి ఇటు
కూర్చో, వీళ్ళ తర్వాత చూద్దు కానీ కూర్చో. అది దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎక్కడున్నాను? అది దేవుడు మనల్ని కూడా సేవకు పిలుస్తాడు. పేర్లు చెప్తే ఫీల్ అవుతారు కాబట్టి చెప్పట్లా. ఈ మధ్యకాలంలో ఓ సహోదరి హాస్టల్ పిల్లలకి తమ కుమార్తె పుట్టినరోజు అయితే చక్కని ప్రేమని ఏర్పాటు చేసేది. అది సేవ కాదా? చెప్పరేంటండి? సేవ కాదా? సేవే. దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా పిలుస్తాడో తెలియదు. ఏ పిలుపుల్లో కూడా రకాలు ఉన్నాయి. స్వార్థకు పిలిచే పరిచర్య ఉంది, సంఘ పరిచర్యకి పిలిచే పిలుపు ఉంది. అర్థమవుతుంది? రకరకాల పిలుపులు ఉన్నాయి. నేనంటాను మనుషులు పట్టే జారులుగా చేస్తాను మిమ్మల్ని. రండి అంటే పిలుపుకు లోబడ్డాడు అంద్రేయ. నేను అడుగుతున్న ప్రశ్న, అంద్రేయ జీవితం గురించి చెబుతూ మన జీవితానికి అన్వయించుకుందాం. ఓ దేవుని ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య తన వాక్యం ద్వారా నిన్ను ఎన్నోసార్లు పిలిచాడు. ఎక్కడికి? చీకట్లో ఉన్న నిన్ను వెలుగులోనికి పిలిచాడు. రావడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? సిద్ధపడుతున్నావా? వలను విడిచిపెట్టిన అంద్రేయ వలె నువ్వు నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడుతున్నావా అని అడుగుతున్నాను నేను. సంఘం, క్రీస్తు సంఘం అంటే ఎక్లీషియా, పిలవబడిన అని అర్థం. మనందరం కూడా ఇప్పుడు పిలవబడిన వారం. చెప్పండి, ఇప్పుడు మనందరం ఎవరో పిలవబడి. ఎక్కడి నుంచి ఎక్కడికి పిలవబడ్డాం? చీకట్లోంచి వెలుగులోనికి పిలవబడ్డాం. పాపంలో నుంచి పరిశుద్ధతలోనికి పిలవబడ్డాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన పిలిచాడు కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఆయన పిలుపు, ఆయన చిత్తం లేకుండా మీలో ఎవరు ఇక్కడికి రాలేదనే సంగతిని మొట్టమొదటిగా తెలుసుకోవాలి. మీరు నేను దీవించబడాలంటే మొట్టమొదట వినయము చాలా ప్రాముఖ్యం. అంద్రేయ దగ్గర ఉంది వినయం. రాసుకోండి, వినయము విధేయత కలిగిన వాడు అంద్రేయ. పిలిచిన వెంటనే వలను విడిచిపెట్టేశాడు. విధేయత. వెంబడించు. విడిచిపెట్టేశాడు, వెంబడించాడు. విధేయత. ప్రతి ఆదివారం మీరు వాక్యం వింటున్నారు, ప్రతి శనివారం వాక్యం వింటున్నారు, మీరు చక్కగా యూట్యూబ్లో వాక్యాలు వింటున్నారు, టీవీలో వాక్యాలు వింటున్నారు, కూడికలకి వెళ్ళి ఉద్యోగ కూడికలకి వెళ్ళి వాక్యాలు వింటున్నారు. ఎన్నో వాక్యాల ద్వారా దేవుడు పిలుపునిస్తున్నాడు. మీరు పిలుపుకి విధేయత చూపిస్తున్నారా? దేవుని వాక్యం చెప్తుంది, ఒకని ఆశీర్వాదానికి ముందు వినయ మనసు నడుచును. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనం ఐశ్వర్యవంతులం కావక్కర్లా, ముఖేష్ అంబానీయే కానక్కర్లా. దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే కావలసిన అర్హత ఏంటో చెప్పనా? విధేయత. ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు కాదు, అందచందాలు ఉన్నవారు కాదు, అంగు ఆర్బాటలు ఉన్నవారు కాదు. యేసు ప్రభులు వారు పిలవాలనుకుంటే ఏథెన్స్ పట్టణంలో ఆనాటి రాజధాని ప్రాంతంలో ఎంతో మంది బలిసినోళ్ళు ఉన్నారు. దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళా. వాళ్ళు కండబలంగా, ధనబలంగా, ఆస్తి బలంగా బలిసిన వారు. వీరు చేపలు పట్టుకునేటటువంటి వారు. వీరు నిరుపేద స్థితిలో ఉన్నారేమో, కానీ చేపలు పట్టుకునే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి అడిగి చూడండి, వాళ్ళకి ఎప్పుడు కొరత ఉండదు, సమృద్ధి ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తినడానికి తిండి ఏమీ తక్కువ ఉండదు. వాళ్ళు సొంత వలలు కలిగి ఉన్నారండి, సొంత ధోనిలు కలిగి ఉన్నారండి. చెప్పాలంటే ఒక మాట, వాళ్ళకి తినడానికి తిండి కొదువేమీ లేదు, కొదువేమీ లేదు. కానీ యేసు ప్రభులు వారు వారిని ఎందుకు పిలిచాడంటే జాలర్లు, పామర్లు, విధేయులు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళకు ఉన్నటువంటి ఒక స్వభావం ఏంటో యేసయ్య గుర్తించాడు. చేపలను పట్టుటలో ఆరితేరినటువంటి వాడు. చేపలు ఎప్పుడు
ముట్లు పైకి ఎడతాయి, అంతే కదండి. ముట్లు ఎప్పుడు పైకి ఎడతాయి, ఏ టైంకి వెళ్ళాలి, ఏ టైంకి అలచికి వెళ్ళాలి, ఏ టైంలో అక్కడ గాలం వేస్తే ఎక్కడ చేప పడితే, ఏ టైంలో ఎంత లోతులో చేపలు ఉంటాయో వల వేసే వాళ్ళకి తెలుసు. అలాగే ఏ టైంలో ఈ మనుషులు పాపలు పట్టబడినటువంటి వారిని వీళ్ళు ఎలా పట్టుకుంటారో వీళ్ళకి ఆ పట్టు తెలుసు. కాబట్టి నేను అనుకుంటాను యేసు ప్రభులు వారిని పిలిచాడేమో. అంత మాత్రమే కాదు, వారిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే విధేయత ఉంది. విధేయత ఉంది. ఇప్పుడు ఒక కమాన ముక్క తీసుకుని వెళ్ళి దొడ్డనపూడి ప్రాంతానికి వెళ్ళి దొడ్డనపూడి కాలువ దగ్గర ఆ కమాన ముక్క ఇచ్చి దీన్ని మాకు ఒక కొడవలు తయారు చేయండి అంటాం. ఏమండి, ఆ కమాన ముక్కని ఏం చేస్తారు, అగ్నిలో పెట్టి కాలుస్తారు, తర్వాత సుత్తితో పెట్టి కొడతారు. అప్పుడు అది వంగుద్ది, అవునా, వంగుద్ది. అప్పుడు దాంతో ఓ పాత్ర అనేది చేస్తారు, కత్తో కమ్మకత్తో కొడవలో కత్తిపేటో ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు ఆ ఇనప ముక్క దాన్ని ఏమంటారండి, ఆ ఇనప ముక్క హార్డ్ అయిపోయింది. ఏమైపోయింది, ఇప్పుడు మెతకతనం లేదు. ఇప్పుడు టెంపర్ అంటారు చూసారా, కొన్ని ఇనప ముక్కలు వంచితే, ఇనపోటు కోటేశ్వరరావు గారు కొట్టుకెళ్ళి కొన్ని ఇనపోసలు కొత్తవి ఉంటాయి, వాటిని వంచండి వంగుతి. కొన్ని పాత పడిపోయిన ఓసలు ఉంటాయి, ఉండి 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 బిల్డింగ్లు పాల్గొట్టినప్పుడు ఓసలు చూస్తున్నా, వాటిని సగం తుప్పట్టి సగం పేలగా ఉంటాయి, ఆ ఓసల్ని వంచండి ఇరిగిపోతాయి, టెంపరేచర్ ఎక్కువైపోతాయి. అంటే వంక పనికిరావు, అవి తుప్పట్టిన పనికిరావు. నేను అంటాను, ఎప్పుడైతే ఇనప మొక్క ఒబీడియన్స్ వంగుద్దో, విధేయత కలిగి ఉంటుందో, దాని ద్వారా ఒక పాత్ర అనేది చేయబడుద్ది. దేవుడు వాడుకోవడానికి అర్హతమైనటువంటి లక్షణం ఏంటంటే విధేయత. ఆ విధేయత అంద్రేయలో ఉంది. ఆ అంద్రేయలో ఉన్న ఆ విధేయతని యేసయ్య గమనించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ఈరోజు నువ్వు నేను కూడా కొంతమంది బాధపడవచ్చు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నన్ను పిలవట్లేదు, దేవుడు నన్ను వాడుకుంటలేదని. ఆయన వాడుకోవడానికి సిద్ధమే, నేను పిలవడానికి సిద్ధమే. కానీ నీలో నాలో ఒక స్వభావం ఉండాలి, అంద్రేయ వంటి స్వభావం, లోబడే స్వభావం, అదే విధేయత. ఇస్సాకు విధేయత ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. ఇస్సాకు ఆ కాలమున విత్తం విత్తి 100 ప్రతిఫలం. ఏంటి ఇస్సాకులో ఉన్న విధేయత? కట్టెల మీద పొడుగబెడితే పడుకున్నాడు. నువ్వెవరు నన్ను చంపడానికి అని ఎదురు తిరిగాడండి, తండ్రికి ఎదురు తిరగల. అతని విధేయత అతని ఆశీర్వాదంలో నడిపించింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండో మాట, వెంబడించిన అంద్రేయ. రాసుకోండి, వెంబడించిన. ఒకటి పిలువబడిన అంద్రేయ, 2 వెంబడించిన అంద్రేయ. ఆల్రెడీ మనం చదువుకున్నాం, వాళ్ళు తమ వలలను దోణిలను విడిచి యేసయ్యను వెంబడించారంట. విడిచి వెంబడించుట, ఈ మాటను ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. విడిచి వెంబడించుట, ఇది మీకు చదివితే పదాలే, చదివితే పదాలే, అనుభవిస్తే పాఠాలు. ఇప్పుడు నేను ఈ పదాల్లో నుంచి పాఠాన్ని చెప్పగలుగుతాను, ఎందుకు తెలుసా? నేను నా జీవనోపాధిని విడిచిపెట్టాను కాబట్టి. అర్థమవుతుందా మీకు మాట? నేను కూడా ఒకప్పుడు వ్యాపారానికి వెళ్ళేవాడిని, రోజుకి 400-500 సంపాదించేవాడిని. సేవకు వచ్చిన తర్వాత కూడా ఆటో తోలుకునేవాడిని, రోజుకి 1000 రూపాయలు, 1500, 2000 రూపాయలు కూడా సంపాదించిన దాఖలాలు ఉన్నాయి. ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, వారి యొక్క పిలుపు, వారి ద్వారా దేవుడు పిలిచినటువంటి పిలుపుని బట్టి, నా హృదయంలో కలిగిన భారాన్ని బట్టి నేను కూడా జీవనోపాధిని విడిచిపెట్టేయాలి అనుకున్నాను. ఆటోని విడిచిపెట్టిన తర్వాత కొంతమంది సహజంగా అంటారు, పెళ్ళైన ఇంట 6 నెలలు కరువు అంట. ఏంటంటే పెళ్ళైన ఇంట, మరి ఎంతమంది కరువు ఉందో లేదో నాకు తెలియదు, కానీ పెళ్ళైన 6 నెలలు నిజంగానే కరువు అనిపించా. అలాగే సేవలోకి వచ్చిన ప్రారంభంలో కూడా నేను 6 నెలలు కరువు అనిపించా. తినడానికి తిండి లేదు. ఏమంటే పిల్లకి పాల డబ్బులు ఇవ్వడానికి పాల డబ్బులు లేకపోతే ఒక పూట పాలిచ్చి రెండో పూట బండి మీద ఎక్కించుకుని అటు ఇటు తిప్పుతూ అన్నం తినిపించడానికి అన్నం తినే అలవాటు చేసేవాడిని. అడగని పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. మరి 2 పూట్ల పాలు ఇస్తే మరి సరిపోదు కదా, మనకి బిల్లు కట్టలేం కదా, అన్నం తింటే కొంచెం ఈ పాల బిల్లు అన్న తగ్గుద్దని చెప్పి పిల్లకి అలా అలవాటు చేసిన పరిస్థితులు అన్నమాట. రోజుకి బయటికి వెళ్ళి 1000-2000 తెచ్చుకునే నేను ఏ రూపాయి సంపాదన లేకుండా ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకుని ఎలా నా కుటుంబాన్ని పోషించుకోగలను? ఒకసారి ఆలోచించండి. ఇప్పటికిప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి. మీరు బయటికి ఈ రోజున జీతాలు చాలా పెరిగినాయి, కూలి చాలా పెరిగింది. ఆనాడు 150, 200, 300, 500. ఆ కూలి రోజుల్లో కూడా నేను 1000 రూపాయలు, 1500 సంపాదించిన దాఖలాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను చెప్పదగ్గ విషయం ఏంటంటే, ఈ రోజుకి కూడా మీరు బయటికి వెళ్ళి సంపాదించుకుని వస్తేనే కానీ మీకు కుటుంబం గడవలేని పరిస్థితి. అవునంటారా కాదంటారా? రోజుకి 200 సంపాదించినా, 300 సంపాదించినా, 400 సంపాదించినా, నెల వచ్చేసరికి పాల బిల్లని, కరెంట్ బిల్లని, ఆ బిల్లని, ఈ బిల్లని, సీట్లని, డాక్టర్లని, ఉన్నమ్మ బుట్టు పెడతా, స్పందన, ఇవన్నీ కట్టుకోవడానికి మీకు అసలు ఒక్కరిప్పుకోలేకపోతున్నారు. అవునంటారా కాదంటారా? మరి ఏ పని చేయకుండా, ఏ ఆధారం లేకుండా
చాలామంది అనుకుంటారు ఫండ్స్ వస్తాయేమో. ఫండ్స్, నాకు ఫండ్స్ రావు, బొండ్స్ రావు. దేవునికి స్తోత్రం. కావాలంటే నా అకౌంట్ నెంబర్ ఇస్తా, అకౌంట్ బుక్ ఇస్తా, చెక్ చేసుకోండి. నాకు ఎక్కడి నుంచి డబ్బులు ఏమైనా పడుతున్నామో, ఒకవేళ ఆ పైనుంచి ఏమైనా డబ్బులు పడితే మీరే తీసుకోండి, నాకు వద్దు. పదో భాగ్యం ఉంది చాలు నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా మంది అనుకుంటారా మీకు పైనుంచి వస్తాయిలేరా, పోనీ మందిరంలో నుంచి ఏమైనా తొలిసూళ్ళు వచ్చేస్తున్నాయా, అప్పట్లాగా తొలిగుడ్డు వచ్చేస్తుందా? ఇప్పటికీ మనం ఏడిపించేవాళ్ళు ఉన్నారు. తొలిగుడ్డు అంటగా, బియ్యం అంటగా, కూరగాయలు అంటగా. ఒరే ఆదివారం వస్తే మా బలిపెట్టిన ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పెట్టేస్తారా, రారా నువ్వు సగం తీసుకుందు కానీ అన్న. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే గమనించాలి, ఈ రోజున వలను విడిచిపెట్టడం అంటే ఆషామాషి కాదు, ధోనిలను విడిచిపెట్టడం అంటే ఆషామాషి కాదు. వలను విడిచి అనే మాటే చదువుతున్నారు మీరు. అక్కడ నాకేం కనిపిస్తుంది తెలుసా? సిరి సంపద కనిపిస్తుంది, డబ్బులు కనబడుతున్నాయి, సుఖభోగాలు కనబడుతున్నాయి. కష్టపడి డబ్బు సంపాదించుకుని కోరుకున్న ఫుడ్ తినొచ్చు, కావాలనుకున్న బట్టలు కట్టుకోవచ్చు. ఈరోజు ఈ తెల్లని వస్త్రమే కనబడుతుంది, లోపల బన్నీలకి ఎన్ని సిరుగులు ఉన్నాయో ఎవరికి తెలుసు? తెల్ల బట్టలు, బలి బట్టలే అత్తడు పాస్టర్ కదా. ఇది ఉన్నది ఈ సొక్కనే. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పడుతుందో తెలుసా? 6. పొద్దున్నే చెప్పాను మా పాస్టర్ గారికి, ఎందుకు వచ్చింది 6. ఏంటో నిన్నగాక మనం కుట్టించిన చొక్కాలు కూడా సింకేసినాయి, కానీ ఈ చొక్కాలు ఎందుకు సింకలేదు నాకు తెలియదు. కానీ 6 సంవత్సరాల నుంచి వాడుతున్నాను ఈ జత. ప్రతి బల్లారాధనకి మాత్రమే వాడతాను ఈ జత, ప్రతి బల్లారాధనకి మాత్రమే వాడతాను. నేను అనుకుంటున్నాను కళాధర్ గారు, కుమారి గారు అనుకుంటా ఒకసారి వైట్ అండ్ వైట్ ఇచ్చారు నాకు. ఎక్కడ కొన్నారు చెప్పండి అమ్మా. అప్పుడు కుట్టించానండి. ఇప్పుడు దాకా సుప్రీం మన టైలర్ గారి దగ్గర కుట్టిస్తే ఇప్పటికి సింకల అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచి మనసుతో పెట్టుంటారు ఆవిడ. కొంతమంది ఉన్నారండి, పిసినారితనముగాను, సొనుగుతాను, గొనుగుతాను. ఈ మధ్య మందిరానికి వెళ్ళి ఒక ప్రశ్న అడిగా, అమ్మాయి సంఘటనలందరూ అడిగా, సంవత్సరానికి ఒకసారన్నా మీ ఆత్మీయ తల్లిదండ్రులు ఇంటికి పిలిచి భోజనం పెట్టి బట్టలాడుతున్నారంటే చెప్పండి అమ్మా ఏదోటంటే. ఒక ఆమె ఉంది, భోజనం పెడుతున్నాం అన్నాను. బట్టలాడతలేదా అన్న. పెడతా. మరి ఎక్కడి నుంచి వస్తాయి ఆయనకి అన్న. తిట్టుకుని ఉంటారు చాలా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి నేను దేవుని మహాకృపను బట్టి కొన్ని అవకాశాలు ఈ మధ్యకాలంలో లేవు. డిసెంబర్ వచ్చిందంటే జాతరే జాతలో, చర్చి యానివర్సరీ వచ్చిందంటే జాతరే జాతలో. ఏమండి మా పాస్టర్ గారు కూడా ఏమంటుందంటే, నిన్న మొన్న అంది, బావా ఇక క్రిస్మస్ వస్తే నాకు బట్టలు కొనొద్దు, ఏం చేయమన్నమ్మాయి చెప్పు కదా, అదే అడిగింది. ఈ మధ్య చిరంజీవి పాస్టర్ గారు పుణ్యమో అంట, దేవునికి స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారు వందనాలు, చిరంజీవి పాస్టర్ గారు వందనాలు వింటారు వాళ్ళు కూడా, దేవునికి మహిమ కలుగునుగా. డబ్బులు అరవా ఇవ్వస్తాను, మరి మీరు ఇచ్చేదే కదా, మాకెక్కడి నుంచి వస్తాయండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు బట్టలు వద్దందో తెలుసా? ఎక్కువైపోయి. చూడండి ఎన్ని చీరలు ఉన్నాయి చూడండి. ఈ మధ్యకాలంలో 6 సేవకులు కలిసి నెలకొకసారి కూడుకున్నాం కదండి. నేను ఇల్లు కట్టుకున్న ఏదో రీమోల్ చేశాను కదండి, నేను స్టార్ట్ చేస్తే మిగతా పాస్టర్లు అందరూ చీరలు ఎట్టేశారు. 2 ట్రిప్పులు నేను వైట్ అండ్ వైట్ బట్టలు పెడదాం అనుకున్నా, కానీ కొంతమంది పెట్టగలిగి ఓపుకున్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆయన ఇబ్బంది పెట్టడం మంచిది కాదని నేనే ఆపేసుకున్నాను. అప్పైనా సరే నేను సేవకులకి పెడతాను. ఎందుకు తెలుసండి? సేవకులకి నేను ప్రారంభ దశలో దావీదయ్య గారు వచ్చేవాడు. ఆయనకి ఆతిథ్యం ఇచ్చిన ప్రతిసారి ఆయన మళ్ళీ రెండోసారి వచ్చేసరికి ఏదో కొత్త వస్తువు కొనుక్కునేవాళ్ళం మేము ఇంట్లో. ఏదో ఒక దీవెన మేము చూసేవాళ్ళం. అయ్యగారు కూడా సాక్ష్యం ఇచ్చేవాళ్ళం. దైవజనులు ఇంట్లో అడుగుపెట్టి వాళ్ళు ఆతిథ్యం చేస్తే గొప్ప దీవెన. ఎలీషా ఏమన్నా సునీమీరాలు చేర్చుకుందని ఇంట్లో, ఆమె ఇంట్లో ఉన్న గర్భలేమని శాపం పోయిందా పోలేదా? గొప్ప దీవెన. చాలా మందికి తెలియదు ఆ విషయం. అలాగని ఇప్పుడు నన్ను పిలవన్నా నన్ను అనట్లేదు, కానీ నాకు వద్దమ్మా, పిలిస్తే వెళ్ళటానికి భయం వేస్తుంది నాకు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తింటాక భయం ఎందుకు అనుకుంటున్నారా?
కాబట్టి ముందు వండటం నేర్చుకోండి అమ్మా. ఇదో దైవజనులు మంగచర్ల గారు చెప్పారు, ఒకసారి అంటే ఆయన కాఫీ ఇష్టం అని చెప్పని కాఫీ పెడుతున్నప్పుడు అంటే పక్కనే కూర్చున్నాడంట ఆయన. ఈ కాఫీ పెడుతున్నప్పుడు పక్కనే ఉన్నాడు అయ్యగారు. ఏదన్నా ఎలా ఊతారు మీరు నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు టీ కాఫీ పెట్టలా అందంట. తట్టుడు సొల్లు ఆడుతున్నాడు దాంట్లో అంటున్నాడు. దాన్ని చూసి మంగాచార్య గారు తాగాలో వాళ్ళకి పోయాలో, ఆవిడ ఎక్కడ కళ్ళు మూసుకుంటుందో ఎక్కడ బయటకు వెళ్తుందో పక్కన ఉంపేద్దామని చూసి కొంతమంది టీలు, అందుకే నేను ఎదురాకపోయాను టీ కాఫీలు మానేసా. టీ కాఫీలు తాగండి నేను, లేకపోతే మజ్జిగ ఇస్తారా, మజ్జిగ దొరుకుతారా అంటారు ఏంటండి నాకు అర్థం కదా. సొల్లంతా దాంట్లోకి వెళ్తుంది కదా. ఎక్కడి నుంచి అలా చేయమాకండి, మంచిగా వడకట్టివ్వండి, మంచిగా ఇవ్వండి. దైవజనులు కొంచెం ప్రేమించండి అమ్మా. కోపం అంటే పగంటే తీర్చుకోమాకండి అమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, ఇప్పుడు నేను ఎంతకి ఎక్కడున్నాను సబ్జెక్ట్లో. వల విడిచిపెట్టడం అంటే మాటలు కాదు. అక్కడ కట్టుకున్న భార్య, కన్న పిల్లలు, ఒక కుటుంబం, ఈ వెనకాల తల్లిదండ్రులు, ఒక పెద్ద బరువు బాధ్యతలే ఉంటాయి. వలను విడిచిపెట్టడం అంటే వాళ్ళందరినీ ప్రక్కన పెట్టడమే. మీరు కాదనుకుంటున్నారా? చూడండి, పరిశుద్ధ గ్రంథం తీయండి ఒకసారి. ఎక్కడంటే లోకాసువార్త 14, లోకాసువార్త 14:25 చదవండి. లోకాసువార్త 14:25, లోకాసువార్త 14:25. వెళ్ళొచ్చున్నప్పుడు ఎవడైనాను నా ఇద్దరికి వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా దేశింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. దేవుని స్తోత్రం చెప్పండి. పిలిచిన యేసయ్య రే వల్లో ధోనిలు కాదు, మీకు బంగారం ఎత్తాను రమ్మని పిలిచాడండి, మీకు ఆస్తుపాస్తులు ఎకరాలు ఎత్తాను పిలిచాడండి. ఏమన్నాడు తెలుసా పిలిచిన ఆయన? ఇదిగో తల్లిని, భార్యని, పిల్లలని ద్వేషించాలంట. ద్వేషించడం అంటే రాసి రంపాలెట్టేయడం కాదు. దేవుని కంటే ఎక్కువగా వాళ్ళకి స్థానం ఇవ్వకూడదు. అవసరమైతే వాళ్ళనైనా పక్కన పెట్టాలి, కానీ దేవుణ్ణి. ఈ వారంలో బలిపీఠం మీద చెప్తున్నాను, బైబిల్ ఇచ్చుకుని చెప్తున్నాను. మా పాస్టర్ని అడగండి, మా అమ్మ అన్నదో లేదో, మా అమ్మ అన్నదో లేదో. పింఛని డబ్బులు కూడా లేకుండా చేస్తున్నారు, కొంపలు ఏదైనా తెచ్చుకుని తింటాక లేకుండా పోయింది నా బతుక్కి అని సనుక్కుందండి, గొనుక్కుందండి నా తల్లి. ఎందుకో తెలుసా? ఎవరికైనా నేను పళ్ళుకి మీద పళ్ళు పట్టుకెళ్ళిపోతానండి, మాకు ఎవరు దారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మళ్ళీ తెచ్చినాను మళ్ళీ గొప్ప చెప్పుకుంటుందండి. ఎవరికైనా బలహీనంగా ఉందంటే దేవుడు నాకు ఇచ్చిన తలంపది, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లోంచి కొంత నేను తెస్తాను కదా, మీకు తెలుసు కదా. వెంటనే ఫ్రూట్ తులమో పొలం పట్టుకెళ్ళి వాళ్ళని పరామర్శించి ప్రార్థన చేసి వస్తానా? మా జీవితాలకి, మా బ్రతుకులకి అదేంటో మేము నోచుకున్నాం. మా ఇంట్లో తేవడానికి ఫ్రూట్స్ లేక ఆ పరిస్థితిని బట్టి ఈ వారంలోనే సనుక్కుంటే ప్రవ్వా అని కళ్ళు తెరిస్తే ఈ 5వ తారీఖున చక్కగా ఏలూరు వాక్యం చెప్పడానికి వెళ్తే చక్కగా దేవుడు ద్వారం తెరిస్తే చక్కగా యాపిల్స్ కాయలును, దాన్ని ఏమంటారండి, కాదు ఈ పిల్ల పీక్ తినేస్తుంది. రాసిన వాళ్ళు నాకు చక్కటి గడి కావాలి, నాకు జ్యూస్ కావాలి. నాన్న దగ్గర డబ్బు ఉన్నదా లేదా, నాన్న ఇబ్బంది పడుతున్నాడా చూడాలిగా. 2 రోజుల నుంచి ఏడ్చేస్తుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. తీర వెళ్తే అప్పుడే పచ్చికాయలు దింపాడు. నేనేం చేయను, డబ్బులు ఉన్నాయి కానీ తెచ్చే తింటా కూడా పనికిరా బాబు. అప్పుడు గసురుకున్నా, అక్కడ మొత్తం పచ్చి ఇప్పుడే దిగినాయి, రేపు పొద్దున కానీ ముగ్గు అయ్యే అని తర్వాత రోజున తెప్పించా. అది ఆడి తెచ్చాడు. డబ్బులు ఇప్పుడు కూడా ఇవ్వలేదు కదా నీకు, చెప్పరా ఇచ్చానా ఏమన్నా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు అద్భుతమైన రీతిలో సంఘంలో తల్లిని ప్రేరేపించాడు. పేరు చెప్పకూడదు, ఫీల్ అవుతారు. పోయిన నెలలో బియ్యం కట్టేశారు. ఏసయ్యా సరుకులు కొంటాకు డబ్బులు లేవు అనుకున్నాను కదా అని బియ్యం కట్టకిచ్చావా, సరుకులు కూడా నన్ను ప్రేరేపించాయా అనుకున్నా. దేవునికి స్తోత్రం. ఈ నెల కూడా ప్రేరేపించాడు మా తల్లిని, నిండారులుగా దీవించా, ప్రార్థన చేశా. చెప్పట్టు కొట్టరు మీరు, ఎందుకు కొడతారు? ఆవిడికి కదా దీవెన, మీరందరూ కాదు కదా, మీ అందరు కూడా ఇవ్వడం. మరి దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఆమెకి నేను చెప్పలా, అమ్మా నేను ఇప్పుడు వాక్య పరిస్థితిని బట్టి సందర్భాన్ని చెప్పానేమో కానీ నేను చెప్పాలనుకుంటే చెప్పనండి. చెప్పిన ఊరు కోరే వెనకాల ఎందుకు చెప్పామని ఓ కిందకెళ్ళిన తర్వాత ముట్టుకెళ్ళి హెత్తరు వీళ్ళు, అత్తగోళ్ళిద్దరు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పోయిన ఉపవాస ప్రాంతానికి చేతి డబ్బులు పడ్డాయి. ఈ నెల ఉపవాస కొడుకులకి చేతి డబ్బులు పెట్టుకుని అసలు నేను మందిరం ఎవరిదే, మీదే కాదా? మీ ఇంట్లో పెళ్లి జరిగితే ఖర్చు ఎవరు పెట్టాలి? ఎవరు పెట్టాలండి? ఏమండి ఇప్పుడు మన హీరో గారికి పెళ్ళి అవుతుందండి, ఎవరు ఖర్చు పెట్టాలండి? సిస్టర్ గారు చెప్పరేంటండి?
మీరే కదా. మరి ఇప్పుడు మీ చర్చిలో పెళ్ళిలో, మీ చర్చిలో పండగ, ఉపవాస పండుగలు జరుగుతున్నాయి, ఎవరు ఖర్చు పెట్టలే? 2-3 తప్ప పోయిన సంవత్సరం ఉపవాస కుడికి ఒక్కళ్ళు గుప్పులు లేపలా. ప్రతి సంవత్సరం ఉపవాస కుడికి సిస్టర్గా చక్కగా బియ్యం కట్టేస్తారు, చక్కగా ఖర్చు పెట్టుకుంటారు. దాన్ని బట్టి దేవుని స్తోత్రం. పోయిన సంవత్సరం అనుకుంటా రజనీ గారు, అంతకుముందు సంవత్సరమా రజనీ గారు అనుకుంటే ఏర్పాటు చేశారు ఉపవాస కుడికి. భోజనాలు ఖర్చు ఎవరు పెట్టుకుంటారో నాకు తెలియదు, సేవకులకి ఎవరు పెట్టుకుంటారో నాకు తెలియదు. మీరు ఇస్తారా? నేను సేవకులకి ఇస్తా. అర్థమైంది. నా దగ్గర ఓపిక లేదు, పోయిన సంవత్సరం ఉంది కాబట్టి ఉన్నదాంత ఇచ్చేసాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదో ఈ పలానా సేవకునికి నేను ఇస్తానయ్యా ఈ ఉదయకాలం సేవకుడికి ఆల్రెడీ 2 రాత్రులకి పలారం ఓకే అయిపోయింది. 2 రాత్రులు ఇంకా పగల పలారం ఉంది. సేవకులకి ఎవరు మరి కానుకలు ఇస్తారో వాళ్ళు సిద్ధపడండి, ప్రేరేపించబడండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు ఇవ్వలేదనుకో నేనేమో వాళ్ళు ఖాళీ చేతులతో వెళ్తారు, విత్తబడిన వాక్యం ఫలింపు ఉండదు. తర్వాత మీ ఇష్టం మరి. ఓకేనా? సరే, పిలువబడిన పిలుపుకు లోపడ్డాడు అంద్రియా. సరే, చాలా విషయాలు మాట్లాడేశాను, సబ్జెక్టులోకి వస్తున్నాను. విడిచి అనే మాట మీకు సింపుల్గా అనిపించవచ్చు. విడిచి అనే మాట అక్కడ తల్లిదండ్రులకి వృద్ధాప్యలో ఉన్నారేమో, అనారోగ్యంలో ఉన్నారేమో, వాళ్ళకి టాబ్లెట్లు కావాలేమో, వాళ్ళకి హాస్పిటల్ తీసుకెళ్లాలేమో, వాళ్ళకి సంవత్సరానికి ఒక చీరన కొనాలేమో. ఈ పరిస్థితులు ఏమీ వాళ్ళ దగ్గర ఉండవు. ఎందుకంటే యేసు ప్రభువును వెంబడించడం అంటే ఆయనకే ఇల్లు లేదు, ఆయనకే ఒకటి ఒంటి మీద ఉంటే ఒకటి దండి మీద ఉంటుంది. ఆయన వెంబడించిన వాళ్ళకి ఇంకేముంటాయి? అర్థమవుతుందండి. నన్ను వెంబడించువాడు తన సిలువెత్తుకుని నన్ను వెంబడించాలని ప్రభువు చెప్పాడు. తన సిలువెత్తుకుని అంటే మెడలో గోల్డెన్ క్రాస్ వేసుకుని వెంబడించడమా? సిలువు అంటే సాదృశ్యం, శ్రమ. ఒకసారి తింటానకూడదు, కరువు, భయంకరమైన శోధనలో, భయంకరమైన వేదనలో, అన్నదమ్ముల నుంచి వస్తాయి, అక్క చెల్లెముల నుంచి వస్తాయి, తల్లిదండ్రుల నుంచి. ఇప్పుడు నాకు వచ్చింది చూసారు శోధన ఈ వారంలో. అలాంటి శోధనలు సేవకులకు వస్తాయి, రకరకాల బంధువుల నుంచి వస్తాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి, రోగాలు వస్తాయి. నెల వచ్చిందంటే ఏమకే ఇదిగో మరి అల్లూరి రామకృష్ణరాజు గారి దగ్గర తీసుకెళ్ళాలి. నెలకు ఒకసారి మహాదేవుడు, మహానుభావుడు 250-300తోనే తెంపు చేస్తాడు. ఈ గుడివాడ కానీ పేర్లు చెప్పకూడదు, మళ్ళీ అన్న నా మీదకి చేస్తారు. ఈ భీమవరంలో కొత్తగా పెట్టిందో మా తల్లి, ఈ తల్లిల దగ్గర తీసుకెళ్తే స్కిన్ స్పెషలిస్టు ఓ నెల రూపాయలు సరుకులు వచ్చాయా, లోషన్ సబ్బులు రాసేసిందండి. మళ్ళీ తిట్టి ఏంటి లివర్ టెస్టా, ఆ టెస్టా, ఈ టెస్టా. మన నాగరాజానికి ఫోన్ చేశాను కాలవతల, ఏం టెస్ట్లు ఇవి, ఏ లోకం ఇది, ఏమైంది మీ పిల్లకి ఎంతకే అన్నాడు. ఏమో లేదన్నా స్కిన్ ఎలర్జీ అన్న. స్కిన్ ఎలర్జీ అయితే ఇన్ని టెస్టులు రాసిందేంటి అన్నాడు. నేను ముందే చెప్పానా? నాకు ఏ చదువు లేకపోయినా ముందే చెప్పాను నేను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆల్రెడీ మనలో డాక్టర్లు రాస్తున్నారు. ఎమ్మలో అలా రాయమాకండి అమ్మా, మీ మెడికల్ షాపులో లబ్ధి పొందాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఓ సేవకుని కుటుంబం గడవాలంటే ఎంత కష్టమో తెలుసండి. నిజమే, పాడుకుండలు లాంటిది. ఒక్కోసారి అన్నీ ఉంటాయి, ఒక్కోసారి వాటన్నిటికీ తెగించి రావాలి సేవకి. చిరంజీవి పాస్టర్ గారు చెప్పారు కరోనా టైంలో, పాస్టర్ గారు సేవకు రావటం అంటే సావుకు రావటం, సమాధి పెట్టి సంకలు పెట్టుకుని వచ్చాడమే అన్నాడు. గుండె అదిరిపోయింది ఆ మాటకే. ఎందుకంటే కరోనా పేషెంట్లు భుజం మీద తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఉరుగొండ పాస్టర్ గారు వెనకాల పాస్టర్ గారు పిల్లలు ఏమైపోతారంటే ఉంటాం పోతామండి. సేవ మనం చేసి మన ప్రభు ఎందుకు పిలుచుకున్నాడు మనల్ని? ఇలా సుఖభోగంతో బతకడానికా? కాదో, సిగ్గుపడ్డా నేను ఆ మాట మాట్లాడినప్పుడు. ఆయన దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి గమనించాలి. తర్వాత మాట రాసుకోండి. నేర్చుకున్న అంద్రియా శిష్యుడు. ఇప్పుడు శిష్యుడు అయిపోయాడు. శిష్యుడు అయ్యాడు అంటే పిలువబడిన పిలుపుకి విధేయత చూపించాడు, వలలు విడిచిపెట్టాడు, వెంబడించాడు. వెంబడించిన అతన్ని ఇప్పుడు శిష్యుడు అన్నాను నేను. వెంబడించిన అతను శిష్యుడు. శిష్యుడు నేర్చుకునే స్థాయిలో ఉంటాడు. శిష్యుడు అంటే నేర్చుకునేవాడు. చెప్పండి, శిష్యుడు అంటే ఎవరండి? నేర్చుకునేవాడు. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుని విందునయ్యా. నేర్చుకొనుటకు కూర్చుని విందునయ్యా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా,
నా మంచి బోధకుడా నేర్పించు యేసయ్యా నేర్పించు. హల్లెలూయా. ఏం నేర్చుకున్నాడంటే చాలా నేర్చుకున్నాడు. పంపబడి స్థితిలోకి వచ్చాడు. 1 పిలువబడిన అంద్రేయ, 2 వెంబడించిన అంద్రేయ, 3 నేర్చుకున్న అంద్రేయ, 4 పంపబడిన అంద్రేయ. రాసుకోండి, పంపబడిన వాడే అపోస్తులుడు. అపోస్తులుడు అంటే అపోస్తులు అంటే అర్థం ఏంటంటే పంపబడిన వారు. తర్బీదు అయ్యాకే కదండి వెళ్ళేది. తర్బీదు లేదు ఏముండదు. ఈ రోజున సేవకి వచ్చేస్తూ ఉంటారు కొంతమంది. తర్బీదు లేదు, ఏం లేదు. తర్బీదు చాలా ప్రాముఖ్యం. నేర్చుకోవాలి, ముందు నేర్చుకోవాలి. ఎందుకంటే ఎవరైనా ఒక ప్రశ్న అడిగారనుకో చెప్పలేకపోయామనుకో దేవునికి అవమానం వస్తుంది కదా. అందుకని పూర్తిగా నేర్చుకోవాలి. ఒక 10 సార్లన్నా బైబిల్ చదవాలి. 10 సార్లన్నా బైబిల్ చదవాలి. బైబిల్ ధ్యానించాలి, బైబిల్ పఠించాలి, నమిలి మింగేయాలి. ఆ తర్వాత సేవకు నిలబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ అపోస్తులు దెయ్యాలను వెళ్ళగొడుతున్నారని చెప్పి చూసిన వాళ్ళు దెయ్యాలను వెళ్ళగొడతారు. యేసు నామములో దెయ్యాలు వదిలిపోను కాకంటే ఆ దెయ్యాలు అలా పలికిన వాళ్ళని ఈడ్చి కొట్టి అంట బట్టలు ఒడగొట్టి దిగంబర్లై పారిపోయారంట. అర్థమవుతుందండి. అపోస్తులు అంటే దాని అర్థం ఏంటంటే పంపబడిన వారు, అంటే తర్బీదు పొంది దేవుని ఆత్మశక్తితో నింపబడి పంపబడిన వారు. రాసుకోండి, ఎక్కడిది మాట? మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త ముగిస్తున్నాను, ముగింపులోకి వచ్చాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, వెళ్ళండి, ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి. చాలు, 16వ వచనం చదవండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. చాలండి. అక్కడ మరో మాట, అద్భుతమైన మాట. మనుషులను గూర్చి ఎవరైనా అక్కడ రోడ్డు మీద కుక్కలు ఉంటే జాగ్రత్త అని చెప్తారు. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? మాకు మనుషులు ఉంటారు, జాగ్రత్త. అర్థమవుతుందా? మనుషులకి జాగ్రత్త. మరి అంతే, ముందు ముద్దెడతారు, వెనకాల గోతులు తీసేస్తారు. ముందు కౌగిలించుకుంటారు, వెనకాల రాజరంపాలు ఎట్టేస్తారు. ముందు అయ్యగారు అంటారు, వెనకాల గోతులు తీసేస్తూ ఉంటారు. పెదాలతో ముద్దులు ఎడతారు, కానీ హృదయంలో కపటం, వేషం. అందుకనే తోడేళ్ల వంటి అని మాట ఉంది అక్కడ. తోడేళ్ళకి కనికరం ఉండదు. కనికరము లేని మనుషుల మధ్యకి పంపిస్తున్నాను అన్నాడు. ఎవరైనా ఒప్పుకుంటారండి ఈ మాటకి? ఎవరైనా ఒప్పుకుంటారా? మాట వినే వాళ్ళ దగ్గరికి అయితే పంపించు. యోనాకు కూడా అదే భయం. తలలు తీసే వాళ్ళ దగ్గర పంపాడండి దేవుడు. యోనా వెళ్ళు, నినివేకి వెళ్ళు. వాళ్ళేమో మామూలు నరహంతకులు, వ్యభిచారులు. మరి దేవుని పిలుపుని రావటం అంటే అంతే. మరి ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ఈ పంపబడినటువంటి వారి గురించి కొంతకాలం అయిన తర్వాత ఒక మాట మాట్లాడడం జరిగింది. అపోస్తుల కార్యాలు 17:6. అంతా నేను వివరించట్లేదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి తర్వాత చెప్తాను. త్వరగా చదవండి. అపోస్తుల కార్యాలు అయితే 17:6 చదవండి. అపోస్తుల కార్యాలు 17:6. అద్ది మాట. భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు ఈ అపోస్తులకి శక్తినిచ్చి, బలాన్నిచ్చి, అభిషేకాన్నిచ్చి పంపిస్తే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే భూమిని తల్లక్రిందులు చేసేసేటంత స్థితిలోకి వచ్చారంట. వాళ్ళని గురించి మాట్లాడుతున్న వ్యక్తి అంటున్నాడు, అదిగదిగదిగా భూమిని తల్లక్రిందులు చేసిన వాళ్ళు ఇక్కడ కూడా వచ్చేసారు. భూ ప్రపంచం అంతా వ్యాపించేశారు. ఇప్పుడు ప్రపంచం అంతా నలుమూలలో ఉన్నారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు అంద్రేయ ద్వారా మనం నేర్చుకోవలసిన మెయిన్ పాఠం ఏంటంటే పరిచయం. చెప్పండి, పరిచయం. అంద్రేయ పేతురు వలె మాటకారి కాదు. అంద్రేయ పేతురు వలె ఒక గొప్ప ఉన్నతమైన నేర్పరితనం కలిగిన వాడు కాదు. అంద్రేయ పేతురు వలె గొప్ప ధైర్యం కలిగిన వాడు కాదు.
సాత్వికుడు, సాధుశీలుడు, మృదువైన స్వభావం కలిగిన వాడు. అర్థమవుతుందన్నమాట. అలాంటి అంద్రేలో ఉన్న గొప్ప గుణం ఏంటో తెలిసిన, అతను చేయలేకపోయాడు, చేయగలిగిన వారిని ప్రభు దగ్గరికి నడిపించే సామర్థ్యం కలిగిన వాడు. అర్థమవుతుందన్నమాట. మీరు ఇప్పుడు ఇవ్వలేరు, ఇవ్వగలిగిన వారిని ఏం చేయాలి? దేవునికి ఇవ్వగలిగిన వారిని ప్రేరేపించడమో దేవుని దగ్గరికి నడిపించడమో చెయ్యాలి. సరే, ఇప్పుడు నేను అంటాను, యోహాను సువార్త 1వ అధ్యాయం 41-42 వచనాలు తీయండి త్వరగా. యోహాను సువార్త 1వ అధ్యాయం 41-42 వచనాలు. లేదా మీ బైబిల్లో యోహాను సువార్త? మేము మెస్సీని కనుగొంటిమని అతనితో చెప్పి తోడుకొని వచ్చాను. మెస్సయ్య అన్న మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అన్న మాటకు రాయి అని అర్థం. చాలండి, అయిపోయింది అక్కడికి. దేవుని స్తోత్రం. అలనాడంట, మరునాడా? ఈరోజు చూద్దాం మరునాడు సంగతి, మరునాడు చూద్దాం. ఇప్పుడు మరియమ్మ చదివింది కాబట్టి మరియమ్మకి కౌంటర్ వేస్తా. మీకు అన్నదమ్ముల పిల్లలు ఉన్నారుగా, అన్నదమ్ముల పిల్లలు అమ్మాయి ఇది చూడండి, ఉన్నారుగా అన్నదమ్ముల పిల్లలండి. మీ నాన్నగారు అన్నదమ్ము, మీ అమ్మగారు అక్క చెల్లెలు వెళ్తారు కదా అప్పుడప్పుడు. మీరు ఏనాడన్నా పరిచయం చేశారా ప్రభుని? వాళ్ళకి బాప్తిసం తీసుకున్నారుగా, మీరు రక్షణ తీసుకున్నారుగా, వాళ్ళ పాల్పొందులు పొందుతున్నారుగా. ఇవి వచ్చి మీరే చదివారు కాబట్టి మీకే పడుతుంది. అందరికి కూడా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అంద్రయ్య యేసయ్యను కనుగొన్న వెంటనే ఎక్కడికి వెళ్ళాడంట? కాబట్టి చెప్పట్లేదు మీ గారికి. చదివిందే అడుగుతున్నానుగా నేను, మళ్ళీ అడుగుతాను చెప్పండి. అంద్రయ్య యేసయ్యను కనుగొన్న వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? సహోదరు దగ్గరికి వెళ్ళాడు. సహా ప్లస్ ఉదరుడు, ఒక ఉదరులోంచి వచ్చినవాడు, తోడ పుట్టినవాడు. నేను అడుగుతున్న ప్రశ్న, రక్షింపబడిన ఓ విశ్వాసి, రక్షింపబడిన ఓ క్రైస్తవుడా, నీ తోడ పుట్టిన వారు ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పు ఒకసారి. నీ అన్నదమ్ములు ఎక్కడున్నారు చెప్పు. నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు చెప్పు. నువ్వు ప్రభులోకి వచ్చావు, మరి వాళ్ళు ప్రభులో ఉన్నారా? లేదు, లోకంలో ఉన్నారు, మధ్యంలో ఉన్నారు, వ్యభిచారంలో ఉన్నారు, పాపలో ఉన్నారు, దొంగతనంలో ఉన్నారు, లంచగొండితనంలో ఉన్నారు, లోకమనే పాపపు ఊబిలో చిక్కుకుపోయి ఉన్నారు. మరి వారిని లేపి పైకి నిలబెట్టే ఆ పని ఎవరితో తెలుసా? పిలవబడిన నీదే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పిలవబడిన మీదే, ఈ మాటలు వింటున్న మీదే. మొదట నీ ఇంటి వారిని దేవుని ఎద్దకి నడిపించాలి. వాక్యం చెప్తుంది, పేతురు గారు అన్నారు, విశ్వాస అయిన భార్యను బట్టి అవిశ్వాస అయిన భర్త వాక్యోపదేశం లేకుండానే రాబట్టబడును. ఇప్పుడు నేను నమ్ముతాను, మన చెల్లెమ్మ పావునికి మంచి విశ్వాసం ఉంది. ఏ విశ్వాసం ఉందమ్మా చెప్పమ్మా. ఇప్పుడు నీ విశ్వాసము ద్వారా నువ్వు ఎవరిని రాబట్టాలి? మరి ఎన్ని దినాలైంది నువ్వు యేసు ప్రభుని నమ్ముకునే? ఎన్ని సంవత్సరాలు అయింది నీకు పెళ్ళయ్యే? ఎన్ని సంవత్సరాలు అయింది? అంటే నీ భర్తకు నువ్వు వాక్యం చెప్పక్కర్లా. చర్చికి వెళ్ళేటటువంటి వాళ్ళు పద్ధతిగా, మర్యాదగా, గౌరవంగా భర్తకు అంటే నువ్వు ఇవ్వట్లేదని కాదమ్మాయి, మామూలుగా చెప్తున్నా. అని రెస్పెక్ట్ ఇచ్చి పద్ధతి ఇస్తే అత్తమామలను గౌరవించి భర్తని, ఇంటి వారందరినీ అతను బాగా కనిపెడతారే. నా భార్య అందరిలాంటిది కాదు, ఎందుకంటే ఈమెలో ఓ కొత్తదనం కనబడుతుంది, చర్చికి వెళ్తుంది కదా, నిజంగానే ఈమెలో ఓ గొప్ప మంచి లోబడే స్వభావం ఉందని ఆ భర్త కూడా పిలవకపోయిన వెనకాల భార్య వెనకాల వచ్చేస్తాడు. రజనీ గారు అన్నారు, ఎక్కువ లోపడటం వల్ల రావట్లేదంట. సరే, దేవునికి వాక్యం చెప్తుంది, అవిశ్వాసైన భార్యను బట్టి, క్షమించాలి, విశ్వాసైన భార్యను బట్టి అవిశ్వాసైన భర్త ఏమవుతాడంట? రాబట్టి. నేను అంటాను, అంద్రియ కనుగొన్నాడు. అంద్రియ కనుగొని ఇప్పుడు వెంటనే పేతురు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పంచాయతీ ఆఫీస్ పక్కన ఒక చీర కొంటే 2 చీరలు ఫ్రీ. చెప్పండి, ఒక చీర కొంటే 2 చీరలు ఫ్రీ. ఇప్పుడు రజనీ గారు రోడ్డు అంటే వెళ్తున్నారు, వెంటనే పోనీ ఎవరికి చేస్తారు తెలుసా? మే శ్రీకళ ఎక్కడున్నావు, రావచ్చా? ఇప్పుడు మీ తోడబుట్టినో లేరు కదా, మీకు మరదలు గారు ఇప్పుడు అన్ని. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు రమ్మగారు వెళ్తున్నారు అనుకోండి, రమ్మగారు ఏం చేస్తారంటే ఎక్కడికి ఫోన్ చేస్తారు? కాదు, మీ అక్కకి తోడబుట్టి చీరలు మీ ఆయనకి ఎందుకమ్మా? డబ్బుల కోసమా? కాదు, ఒక చీర కొంటే 2 చీరలు ఫ్రీ. అంటే ఈ ఉచితమైనటువంటి వార్త చెప్పడానికి చెల్లికి గుర్తొచ్చేది ఎవరంటే అక్కకి గుర్తొచ్చేది ఎవరంటే చెల్లె. పెళ్ళి అవ్వకముందు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఇవన్నీ కామను. పెళ్ళాక అసలు ప్రేమలు బయటకు వస్తాయి. దేవునికి మహిమ కలుగునుగా. గీత అంతేనా? ఎక్కొట్టేసుకుంటారు కదా మీ ఇద్దరు బాగా. అసలు అమ్మో, అసలు ఏడ్చేస్తుంది ఇప్పుడు రజనీ గారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తమ్ముడికి శుభవార్త తెలిసింది, మెస్సీని కనుగొన్నాం, లోకరక్షకుడు వచ్చాడు,
ఆ శుభవార్త తెలుసుకుని కనుగొన్న తర్వాత ఉండలేకపోయి తన సహోదరుడికి వెళ్ళి అన్నయ్య 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 మెస్సని కనుగొన్నాను అన్నయ్య రానియా చూద్దుగానని యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి యేసయ్యకి పరిచయం చేశాడు. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతుంది నమ్మకం పడతాం. అంద్రేలో ఉన్న గొప్ప స్వభావం ఏంటో చెప్పండి, ముగించేస్తున్నాను వినండి. అంద్రేలో గొప్ప స్వభావం ఏంటో తెలుసా? రాను 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 ఏమైందంటే పేతురు, యాకోబు, యోహాను ఈ ముగ్గురు అంతరంగ శిష్యులు అయ్యారు యేసు ప్రభుల వారికి. ఈ అంద్రేకి అసూయ రాలా, నేనే కదా నా అన్నని ఇక్కడికి నడిపించింది మొట్టమొదటిగా, నన్ను ప్రాముఖ్యంగా తీసుకోలేదంటే యేసు ప్రభుల వారు. రూపాంతర కొండ దగ్గరికి వెళ్తే పేతురు, యాకోబు, యోహాను. గెత్సెమనే తోటలోకి వెళ్తే పేతురు, యాకోబు, యోహాను. ఏంటి పేతురు పట్ల అమితమైన ప్రేమ చూపిస్తున్నాడంటే యేసయ్య. ముందొచ్చింది నేను కదా, ముందు తెలుసుకుంది నేను కదా, నేను పేతురు పరిచయం చేసిందే నేను కదా అని యేసయ్య మీద కోపం పెట్టుకోలేదు, పేతురు మీద అసూయ పెట్టుకోలేదు. అర్థమవుతుందండి? చాలా మంది కొన్ని 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు సీనియర్ విశ్వాసులు ఉంటారండి. కొత్తగా అప్పుడే వచ్చిన విశ్వాసులతో అయ్యగారు కొంచెం ఎక్కువగా మసులుకుంటాడు. అవునండి, ఇప్పుడు నా కూతురు పుట్టింది ఎత్తుకున్నాను, చిన్న కూతురు పుట్టింది పెద్ద కూతురు ఏం చేశాను, చిన్న కూతురుని ఎత్తుకున్నాను. కామన్, నా పెద్ద కూతురు అలుగుద్దా? కొంతమంది అలుగుతారండి. పాస్టర్ గారు ఎప్పుడు చూసినా వాళ్ళతోనే ఎక్కువగా మూవ్ అవుతున్నాడు, వాళ్ళతోనే ఎక్కువగా మాట్లాడుతున్నాడు అంటే దయచేసి ఇలాంటి అసూయ భావం రానిమాకండి. దేవుడు వాళ్ళకి ఇచ్చిన తలాంతును బట్టి యేసు ప్రభుల వారికి వాళ్ళకు ఉన్నటువంటి అంతరంగ స్వభావాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన బట్టి యేసు ప్రభుల వారే 12 మందిలో ముగ్గురిని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. సేవకుడు కూడా కొంత అంతరంగమైన విశ్వాసులను కలిగి ఉంటే, నేను కలిగి ఉంటే అసూయ పడమాకండి. కొంచెం నేను ఎక్కువగా మూవ్ అవుతుంటే అసూయ వాళ్ళతోనే మాట్లాడతాడు, వాళ్ళంటికి వెళ్తాడు. ఏమన్నా రజనీ గారు అనేవాళ్ళ రజనీ గారు లక్ష్మణ ఇంటికి వెళ్తాడు, ఇంకెవరింటికి రాడు, అందరికి వెళ్తాం మానేశాను. ఈ మధ్యకాలంలో రాజు గారు, మన శాలిం రాజు గారు, పాస్టర్ గారు అండి, నేను ఈయన 2-3 సార్లు వచ్చారు ఇంటికి, నేను లేను. మా పాస్టర్ గారు వచ్చినండి, అన్న ఇప్పుడు 3 సార్లు వచ్చాడు నీకోసం అని అన్నారు. ఏం బాధపడిపోతుంది, సరే ఏం బాధపడుతుంది కదా అని చెప్పి 3 సార్లు వచ్చారు కదా అని నేను శాలిం రాజు గారి ఇంటికి వెళ్ళాను. వండుతున్న ఆమెమో అగ్గగలాడిపోయారు, కూర్చున్న ఈయనేమో అగ్గగలాడిపోయారు, స్ప్రింట్లు కొట్టేస్తున్నారు, స్ప్రేలు కొట్టేస్తున్నారు. అంటే సువాసన కోసం పాస్టర్ గారు వచ్చారు కదా అని అంత అడావుడి చేస్తారని నేను వెళ్తే వీళ్ళిద్దరూ ఆవిడ వంట కూడా మానేసి కూర్చుని ఈయన దీనంగా ఓ మాట అడుగుతున్నారు, పాస్టర్ గారు మీరు వారానికి ఒకసారి ఇలా వస్తాం మంచిదండి మాకు కొంచెం అన్నారండి. కొన్ని వారానికి ఒకసారి నెలకు ఒకసారి అన్నా. అప్పుడు నేను కొన్ని అనుభవాలు చెప్పాను, ఇప్పుడు అవన్నీ చెప్పను కానీ పిలిచిన వాళ్ళ ఇంటికి వెళ్తాను అయ్యా, ఎందుకంటే కొన్ని సందర్భాలు నేను వెళ్ళినప్పుడు ఇలాంటి అనుభవాలు నాకు ఎదురైని గృహదర్శనం కూడా చేయటం మానేశాను. ఏ శోధన గానీ అనుకుంటా ఒకసారి పక్కింటికి వెళ్ళి డబ్బులు అప్పు తెచ్చుకొని పెట్టారు. మీరేనండి? మీరు కదా మరి పరిగెట్టారో, నేను మీరు ఎందుకు పరిగెట్టారు అనుకున్నాను. ఒక చోటుకి వెళ్తే డబ్బులు లేవని పక్కింటికి వెళ్ళి అప్పు తెచ్చి పెట్టారు, ఎవరు మర్చిపోయినాను. మేము వచ్చేది కాను కోసం కాదు, మీ యోగక్షేమాలు కోరి మీ యోగక్షేమాలు తెలుసుకుని మీరు ఎలా ఉన్నారమ్మా ఏంటి పరిస్థితులు అన్నిటికీ తెలుసుకుని ప్రార్థన చేయడానికి నేను మీ ఇంటికి వస్తాను, మీరు కానుక తనంటే రాను. ఓకేనండి? కానుక ఇవ్వబడే స్థలం ఎక్కడుంది? ఇదిగో కానుకలు పెట్టి ఇక్కడ ఉంది. నేను దయచేసి మీ ఇంటికి వచ్చినప్పుడు కానుకలు ఇవ్వమాకండి, ఇక్కడ మందిరంలోకి వచ్చినప్పుడే కానుక ఇవ్వండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, అప్పుడు ఆలోచిస్తా రావడానికి. ఓకేనండి? దేవునికి మహిమ కలుగును గాక. పేతురుని బట్టి ఏనాడు అసూయపడలేదండి అంద్రేయ. 2 మాట రాసుకోండి. పేతురు అంద్రేయని బట్టి మనం నేర్చుకునే రెండో విషయం ఏంటంటే, 1 పేతురుని పరిచయం చేశాడు, 2 ఎవరిని పరిచయం చేశాడంటే యోహాను సువార్త తీయండమ్మా. యోహాను సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. అన్ని అంతా చదివితే టైం సరిపోదు. 7వ వచనం. అందుకు ఫిలిప్పు కొంచెం కొంచెం పుచ్చుడు కానీ నేను 200 దానామర రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఎంతమందికి ఇది ఏమాత్రమని ఆయనతో అనగా చాలండి. ఇక్కడ 3 రోజులు యేసు ప్రభుల వారి దగ్గర కూర్చుని వాక్యం వింటున్నారండి. 3 రోజులు తర్వాత వాళ్ళు ఆయాసపడి సమస్యలపై పడిపోతారేమో, వీళ్ళకి ఏమైనా ఆహారం పెడదామంటే ఫిలిప్ ఏమో లెక్కలేస్తున్నాడు కానీ సమస్యనే చూస్తున్నాడు. అందరూ ఏం చేశాడు తెలుసా? సమస్యలో పరిష్కారాన్ని కూడా చూశాడు. ఏం చేస్తున్నారు విన్నారా? సమస్యలో పరిష్కారాన్ని కూడా చూస్తున్నాడు. వెంటనే 5 రొట్టెలు 2 చేపలు ఉన్న వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి నడిపించిన వ్యక్తి అంద్రేయ. గట్టిగా చెప్పలు గుర్తు ధ్యానం మనం మహిమపడతాం. పేతురు ఒక ప్రసంగం చేస్తే 3000 మంది మారారు.
ప్రసంగం చేసేటటువంటి సామర్థ్యం లేదేమో అంద్రేయ దగ్గర. ఒక్క ప్రసంగం ద్వారా 3000 మందిని మార్చగలిగిన పేతుర్ని ప్రభు యొద్దకు నడిపించింది ఎవరు చెప్పండి కొంచెం అందరూ. 5000 మంది ఆకలి తీర్చలేడు ఆంధ్రయ్య, కానీ 5000 మంది ఆకలి తీర్చడానికి కారణమైన ఆ 5 రొట్టెలు 2 చేపలు కలిగిన ఆ వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి నడిపించింది ఎవరు? ఆంద్రయ్య. మరొక మాట చెప్పి ముగించేస్తాను. యోహాను సువార్త 12:20 టైం చాలా అయిపోయింది, క్షమించాలి. పండుగలో ఫిలిప్పు నద్దకు వచ్చి, అయ్యా చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా అంద్రేయతో చెప్పాను. అంద్రేయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లను, చాలు. ఇప్పుడు అన్యుల్ని యేసు ప్రభువుకి పరిచయం చేశాడు అంద్రేయ. ఫిలిప్పు ఆలోచించాడు, ఫిలిప్పు అన్యులు కదా, యూదులు కాదు కదా, కొంచెం ఆలోచించాడు. అంద్రేయ దగ్గరికి వచ్చాడు. అంద్రేయలో ఆలోచన, సందేహం ఎంత మాత్రం లేదు. వచ్చారా ప్రభుతో చెప్దాం, ప్రభువుకి చెప్పాడు, వాళ్ళని తీసుకొచ్చి పరిచయం చేశాడు. 1 పేతురుని పరిచయం చేశాడు, 2 వాళ్ళని పరిచయం చేశాడు, 3 అన్యుల్ని పరిచయం చేశాడు. నేను అడుగుతున్న ప్రశ్న, ఓ దేవుని ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరిని యేసయ్యకి పరిచయం చేసావు? ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించుకో. చిట్ట చివరి ముగింపు చెప్తున్నాను, మాటలు రాసుకోండి. పెట్రస్ అనే ప్రాంతంలో చనిపోయాడండి. ఎవరో? అంద్రేయ. ఎలా చనిపోయాడు చెప్తాను వినండి. యోస్బియోస్ అనే చరిత్రకారుడు చెప్పిన మాట ప్రకారం, ఎవరో యోస్బియోస్ అనే చరిత్రకారుడు చెప్పిన మాట ప్రకారం రష్యా దేశంలో సిదికియా అనే ప్రాంతంలో పరిచయం చేశాడు. రష్యా దేశంలో సిదికియా అనే ప్రాంతంలో పరిచయం చేశాడు. అక్కడ గవర్నర్ గారి భార్య మ్యాగ్జిమోలా, రాసుకోండి పేరు, మ్యాగ్జిమోలా. గవర్నర్ గారి భార్య మ్యాగ్జిమోలా అంద్రేయ చెప్పిన వాక్యాన్ని ప్రభువుని అంగీకరించింది. ఆ గవర్నర్ గారికి కోపం వచ్చింది, రాళ్లతో కొట్టించాడు అంద్రేయాని. రాళ్లతో కొట్టించి ఎక్స్ ఆకారంలో సిలువ వేయించాడు, తాళ్లతో కట్టేశారు ఎక్స్ ఆకారంలో. 2 దినాలు ఆ సిలువలో వేలాడుతూ, ఆ సిలువ దగ్గరికి వచ్చిన వాళ్ళకి యేసుని గురించిన సువార్త ప్రకటిస్తూ, 2 దినాలు సిలువలో ఉంటూ, రక్తం కారుస్తూ, సువార్త ప్రకటిస్తూ తుది శ్వాసను విడిచిపెట్టాడు అంద్రేయ. గడిగా చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపరుద్దాం. తన చిట్ట చివరి ఊపిరి ఉన్నంత వరకు, ఆఖరి తుది శ్వాస విడిచిపెట్టేంత వరకు యేసయ్య సువార్త చెబుతూనే అనేక మందిని ప్రభుకి పరిచయం చేస్తూనే తన ప్రాణం విడిచిపెట్టాడు. యేసయ్యా యేసయ్యా నిన్ను విడచి ఉండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నిన్ను విడచి బ్రతుకలేనయ్యా, నీ కోసమే జీవిస్తాను, నీ బాటలో పయనిస్తాను, నీ కోసమే నీ బాటలో పయనిస్తాను, నా ఊపిరి ఉన్నంత వరకు, నీ రాకడ వచ్చేంత వరకు, నా ఊపిరి ఉన్నంత వరకు, నీ రాకడ వచ్చేంత వరకు, యేసయ్యా యేసయ్యా నిన్ను విడచి ఉండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నిన్ను విడచి బ్రతుకలేనయ్యా. ఆఖరికి ఒక ప్రశ్న, నిలువనిచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఎప్పుడో చనిపోవాల్సిన మనల్ని బతికించాడు, పాపమనే మరణ పంచులకు వెళ్ళిపోయిన మనల్ని బతికించాడు, దేవుడు తన వాక్యము చేత మనల్ని దర్శించాడు అన్నాడు. అంద్రేయనే కాదు, ఈనాడు మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే ఏదో ఒక రోజున కల్లో దర్శనమో అద్భుతమో కార్యమో దేవుని వాక్యము ద్వారా మీ కన్నులు వెలిగించబడటమో జరిగింది, అందుకని మీరు ఇక్కడికి వచ్చారు. అవునంటారు కదంటారా? దేవుని చిత్తం, దేవుని ఏర్పాట్లు అక్కడ మీరు ఇక్కడికి రాలా. ఫర్ ఎగ్జాంపుల్ రజనీ గారు రావడానికి కూడా కారణం, బలమైన కారణం ఉంది. అవునా కదండి? బలమైన ఊరికనే దేవుని నమ్మేలా. నేను యేసు ప్రభుని నమ్మాను అంటే మా అమ్మ చెప్పిందో నమ్మలా, పరిశీలన చేశా, కనుగొన్నా. వెళ్ళినటువంటి క్లాసులకు కూడా వెళ్ళి
మాస్టర్లకు కూడా దిమ్మ తిరిగిపోయి క్వశ్చన్లు వేసా. చెట్టు ఎందుకు కట్టాడు ఆయన, తినేటప్పుడు ఎందుకు ఆపలేదు ఆయన, తిన్నాక ఎందుకు క్షమించలేదు ఆయన, ఇలా ఎన్నో ప్రశ్నలు అడిగి 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 ఇప్పుడు చెప్పే పరిస్థితుల్లో దేవుడు నిలబెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంద్రే కూడా అలా ప్రశ్నల్ని చెప్పి సమాధానాన్ని పొందుకున్నాడు, సార్థకం చేసుకున్నాడు తన జీవితాన్ని. ప్రభువును వెంబడించడానికి ఎంత మాత్రం సందేహం లేదు. మీరు అనొచ్చు, మీ అమ్మమ్మ నమ్ముకుందని నమ్ముకున్నారా, మీ అమ్మ నమ్ముకుందని నమ్ముకున్నారంటే, వాళ్ళు నమ్ముకున్నారని నేను ప్రభుని నమ్ముకోవాలా? ఈయన నిజముగా లోకరక్షకుడని నమ్మి వెంబడిస్తున్నా, గట్టిగా చెప్పకూడదా? ఈయన నిజముగా లోకరక్షకుడని నేను నమ్మాను, నా మట్టుకు నేను నమ్మాను. ఎవరో చెప్తే నమ్మలేదో. దేవుడికి ఉండవలసిన గుణాలు ఏంటో తెలుసుకున్నాను, పరిశీలన చేశాను, గ్రహించాను. ఇందులో ఉన్నాయి ఆ గుణాలు. పరిశుద్ధుడు, జాలి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, కనికరమ కలిగిన వాడు, దీర్ఘశాంతమ కలిగిన వాడు, నీతి న్యాయ యథార్థతలు కలిగిన వాడు ఆయన, ప్రేమ కోసం ప్రాణం పెట్టిన వాడైనా, పునరుద్ధానుడే తిరిగి లేచిన వాడైనా. ఆయనలా ప్రాణం పెట్టేవాడు ఎవరున్నారు? ఆయనలా పునరుద్ధానుడే తిరిగి లేచిన వాడు ఎవరున్నారు? ఒక మంచివాడి కోసం మరొక మంచివాడు చచ్చిపోతాడేమో, ఒక చెడ్డవాడి కోసం మరొక మంచివాడు ఎప్పటికీ ప్రాణం పెట్టలేడు. కానీ ఒక చెడ్డవాడి కోసం కాదు, మనం అనేక మంది పాపుల కోసం ప్రాణం పెట్టాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మనం మహింపరుద్దాం. అలాంటి ప్రాణం పెట్టిన యేసయ్య నిన్ను పిలిచాడు. ఆయన పిలుపు నువ్వు లోపడి నువ్వు మందిరానికి వచ్చావు. మందిరానికి వచ్చి నువ్వు ఎంతమందిని పరిచయం చేశావు? పేతురుని నడిపించాడు, బాలుని నడిపించాడు, అన్యులకి పరిచయం చేశాడు. చావు బతుకులో కూడా వేల మందికి సువార్త చెప్పి సిలువలో కలవరి క్షమించాలి ఆ పెట్రస్ అనే ప్రాంతంలో ఎక్స్ ఆకారంలో ఉన్న సిలువ, ఎక్స్ ఆకారంలో ఓ దేశానికి గుర్తుండండి. ఇప్పుడు మన భారతదేశపు జెండా ఉంటుంది కదా, 3 రంగుల పతాకం ఉంటుంది కదా. మరొక దేశానికి, ఒక దేశానికి ఆ దేశం ఇంగ్లాండ్ దేశం అనుకుంటా, ఎక్స్ ఆకారంలో ఉంటుంది చూసారా జెండా, దాన్ని ఏమంటారు తెలుసా? అంద్రేయ సిలువ అంటారు. ఆయన వేయబడినటువంటి ఆ సిలువకు గుర్తుగా ఒక జెండానే ఉంది. ఆయన ఏ ప్రాంతంలో అయితే పరిచయం చేశాడో ఆ ప్రాంతంలో ఒక ఉద్యమాన్ని రగిలించాడు అంద్రేయ. ఆఖరి ఒక పల్లం పాడి నేను ముగించేస్తాను. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని, ఏం చేశానయ్యా. అందరూ పాడండి పాడండి. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీ కోసం, ఏ మోసానయ్యా. బుద్ధినిచ్చావయ్యా, జ్ఞానమిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. పడదాం. మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా, నా కడుపు నింపుకున్నానా. ఇన్ని ఇచ్చినా నీకై నేను కష్టయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇప్పటికైనా నీ కోసం, గట్టిగా, ఇప్పటికైనా నీ కోసం నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. తలలో వచ్చిన ప్రార్థన చేద్దాం. వచ్చిన ప్రార్థన. అంద్రేయను చూసిన దేవుడు నిన్ను చూచాడు, అంద్రేయను పిలిచిన దేవుడు నిన్ను పిలిచాడు, అంద్రేయకు నేర్పించిన దేవుడు నీకు నేర్పించాడు. ఎన్నో సంవత్సరాలుగా పాఠాలు వింటున్నావు. ఎంతమందిని ప్రభు ఎద్దుకు నడిపించావు? ఎంతమందిని ప్రభు ఎద్దుకు నడిపించావు? చిన్న పరిశీలన చేసుకోండి. ఎవరికి వాళ్ళే మోకరించండి, మోకాళ్ళ మీదకి వచ్చేయండి. మోకరించలేని వాళ్ళు దయచేసి కుర్చీలోనే కూర్చోండి. ప్రార్థన సమయం ఇది. ఓ చిన్న పరిశీలన. అంద్రేయ పిలువబడిన పిలుపుకి ఎంతగా లోబడ్డాడు తెలుసా? తన ప్రాణం పోవునంత వరకు యేసయ్య కోసమే బతికాడు, యేసయ్య కోసమే ఊపిరి వదిలేశాడు. ఒకసారి ఆలోచించండి. దేవుని కృప లేకపోతే నేనే ఉన్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పాటికి దేశదెంబరినే, తిరుగుబోతున్నాయి, తాగుబోతున్నాయి, వ్యభిచారినాయి, ఏనాడో పాపం చేత పట్టబడి చచ్చిపోయి పాతాళానికి వెళ్ళి యాతన పడతా ఉండేవాడిని నేను.
దేవుని ప్రేమ నన్ను పట్టుకుంది కాబట్టి, దేవునికి ఆకర్షణ నన్ను ఆకర్షించింది కాబట్టి, ఆ తాగుడు, ధూమపానము, పాపాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడించాను కాబట్టి ఈ రోజున పరిశుద్ధత కలిగి ప్రభువులో ఉన్నాను నేను. దేవుని కృప ఉంది కాబట్టే, దేవుని కృప ఉంది కాబట్టే. ఆయన పిలుపు లేకపోతే, ఆయన చిత్తం లేకపోతే, ఆయన కృప లేకపోతే, ఆయన నిన్ను స్వస్థపరచకపోతే, ఆయన నిన్ను దర్శించకపోతే, నిన్ను గమనించకపోతే ఏనాడో మన్నులో మన్నైపోయే వాళ్ళం, మన సమాధి మీద గరికి మొలిచేది. ఒకసారి ఆలోచించండి. ఎన్నోసార్లు మనం తప్పించుకోలేదా ప్రాణాపాయ స్థితుల నుంచి? దేవుడు మనల్ని విమోచించలేదా, రక్షించలేదా? ఏమిచ్చాం మనం దేవునికి? ఏం చేసాం మనం దేవుని కోసం? ఈరోజు మొదటి వారం కొంచెం ఆలస్యమైన ఓపికతో ప్రార్థన చేయండి. తీర్మానంతో కూడిన ప్రార్థన చేద్దాం. తీర్మానంతో కూడిన ప్రార్థన. మీలో ఎవరైనా ఇంతవరకు నేను ఒక్కరిని కూడా ప్రభుకు పరిచయం చేయలేకపోయాను, ఈ రోజు నుంచి సంవత్సరానికి ఒక్కరినైనా నేను ప్రభుకు పరిచయం చేస్తాను అనే తీర్మానం మీ హృదయంలోనికి తీసుకురావాలి. నేను చేతులు ఎత్తమని చెప్పినా మీరు చాలామంది తెలివిగలవారు కాబట్టి ఎత్తరు, నాకు తెలుసు. కానీ చేతులు ఎత్తనక్కర్లా, మీ హృదయంలో తీర్మానం చేసుకోండి. విన్న వాక్యం మీలో ఫలించాలంటే అంద్రేయ వలె ఒక్కరిని నడిపించండి. ఒక్కరిని నేను నడిపిస్తాను ప్రభు అని కమిట్మెంట్కి రండి. ప్రభుతో తీర్మానం చేసుకోండి. అయ్యా, నేను ప్రసంగం చేయలేకపోవచ్చు, కానీ ఇదిగో పేతురుని నడిపించిన అంద్రేయ వలె నేను ఒక్కరినైనా నడిపిస్తా సంవత్సరానికి. తీర్మానం చేసుకోవాలమ్మా. యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు కదా, నువ్వు ఆయన కోసం సంవత్సరానికి ఒక్క ఆత్మనైనా మందిరానికి తీసుకురాలేవా? ముందు ఎవరిని తీసుకురాలి తెలుసా? నీ ఇంటి వారిని. తన అన్న దగ్గరికి వెళ్ళాడు అంద్రయ్య. తన అన్న దగ్గరికి వెళ్ళి పరిచయం చేశాడు, యేసుప్రభు దగ్గర తీసుకొచ్చాడు. పేతురు గురించి వచ్చే వారం విందాం. చిన్న తీర్మానం చేసుకోండి. మీరు చిన్న తీర్మానం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. తీర్మానం చేసుకుంటే పాపము రాదు, శాపము రాదు. తీర్మానం చేసుకుంటే ఒక భయం ఉంటుంది, ప్రభువుని ఇతరులకి పరిచయం చేయాలని ఒక తాపత్రయం మీలో ఉంటుంది. తీర్మానం చేసుకోండి. సంవత్సరానికి ఒక్కరినైనా, ఒక్క ఆత్మనైనా అయ్యా నేను వెలిగిస్తానయ్యా, నీ సన్నిధికి తీసుకొస్తానయ్యా. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, ఇంత సమయం వాక్యం బిడ్డలు ఎంతో శ్రద్ధగా విన్నారు, సంతోషంతో విన్నారు, హృదయపూర్వకంగా వాక్యాన్ని అంగీకరించారు. ఆనాటి 12 మంది అపోస్తుల గురించి అయ్యా ధ్యానించడానికి మొదటిగా అంద్రేయ గురించి మేము ఈరోజు ధ్యానం చేశాం. మా జీవితానికి మేము అన్వయించుకుంటున్నాం. నిజమే అయ్యా, అంద్రేయ పిలువబడ్డాడు, అంద్రేయ ఇదిగో నిన్ను వెంబడించాడు, అంద్రేయ నీ దగ్గర నేర్చుకున్నాడు, అంద్రేయ పంపబడ్డాడు, అంద్రేయ ఇదిగో భూమిని తలకిందులుగా చేసిన శక్తివంతుడయ్యాడు, అంద్రేయ నీ కోసం ఊపిరి వదిలేశాడు. అంద్రేయ వలె ఈ రోజున అయ్యా నేను ఉండనందుకు బాధపడుతూ ఉండడానికి ఇష్టపడతాను ప్రభువా. ఈ రోజు నుంచి అంద్రేయలాగా అయ్యా నేను గొప్ప ప్రసంగాలు చేయలేకపోవచ్చు, గొప్ప గొప్ప పనులు, గొప్ప గొప్ప కానుకలు ఇవ్వలేకపోవచ్చు, కానీ అయ్యా యోగ్యులైన వారిని ప్రభుని ఎద్దకు నడిపిస్తాను ప్రభువా అని తీర్మానం చేసుకున్న బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. చేసుకున్న తీర్మానానికి లోబడి కొందరికి నేను పరిచయం చేసేవారు ఉండడానికి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మోకరించండి.